అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా కొంచెం పేరు మార్చానన్న 100x క్రియేటర్ వాసన పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ అనేది ఒక అబద్ధం. న్యూ ఇయర్ అదే అదే ఫస్ట్ క్వశ్చన్ అది ఉంది. ఏదో రోజు పెట్టుకున్నాం అంతే. అవునా? అంటే న్యూ ఇయర్ అనేది ఏమి ఉండదు. మిగతా రోజులన్నీ రాగా అదొక రోజు, అన్ని రోజులు బాగుండు, ఆ రోజు కూడా బాగుండు. ఇంకా అడగచ్చనా? అయితే అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ నుంచి వెళ్దామన్నా, తర్వాత ఎలాగైనా 4-5 క్వశ్చన్లు మిక్స్ అయ్యి ఉంటాయన్న, ఎందుకంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేటప్పుడు నాకు లేవని మీరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారని నాకు తెలుసు. కాకపోతే నాకు ఎక్కడో సంతృప్తి చెందలేదు. అంటే దాని నుంచి వచ్చే ఫ్లేవర్ ఉంటుంది కదన్నా, పూర్తి సంతృప్తి. అంటే అది అనుకుంటే గంట సేపు మొన్న చెప్పాను దాని గురించి. అంటే బర్త్డేలు కానివ్వచ్చు, పెళ్లి రోజులు కానివ్వచ్చు, ఇంకేదో ఫ్రెండ్ ఏదో మ్యారేజ్ పిలిచాడు, ఈ ప్రతి పెట్టారు. ప్రపంచానికి దగ్గరగా జరిగేవి, ప్రకృతికి దగ్గరగా జరిగేవి అని విభజించి చూస్తే సరిపోతుంది. న్యూ ఇయర్ అనేది ఓన్లీ ప్రపంచం కోసం చేసుకునేది అంతే. సో అదే కోవలో బర్త్డేలు కూడా వస్తాయి. అది బర్త్డే అయితే వాట్ ఈజ్ ఇట్? సో అది బర్త్డే అని అనుకుంటున్నాం అంతే. అనుకుంటున్నాం ఎప్పటి నుంచో నువ్వు ఉన్నావని తెలుసుకో అని చెప్తుంది మన యొక్క మూలం. ఇప్పుడు అంటే మీ లైఫ్లో బర్త్డేలు అసలు జరుపుకునేది లేదు? లేదు, ఏనాడు లేదు. ఏనాడు లేదు. ఎవరైనా వచ్చి మీకు బర్త్డే అని చెప్పినా సరే, ఈరోజు నా బర్త్డే ఇచ్చినా సరే మీరు తీసుకుంటారు. కానీ నేను దానికి అగైనెస్ట్ కాదు, తెలుసుకోవాలి. అంటే వాట్ ఈస్ బర్త్, దెన్ యూ రియలైజ్ వాట్ ఈస్ బర్త్డే. అంటే ఇంకొకటన్నా, ఇప్పుడు ఇద్దరు కొత్తగా పెళ్ళి అయింది అనుకున్నా, వాళ్ళకి మ్యారేజ్ డే అనుకుని ఉంటారు, ఆ సందర్భంలో చేసుకోవచ్చు. అగైన్స్ట్ నేను అంటున్నది జస్ట్ ఓవర్కే టు రిమెంబర్. ఒక రోజుని గుర్తుపెట్టుకోవడం అనేది అనవసరం, వెయిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఏ రోజు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం నిరంతర వర్తమానం, అన్ని రోజుల్లో అది ఉంది తప్ప అది ప్రత్యేకమైన రోజు కాదనేది రియలైజ్ అయితే సరిపోతుంది. పోనీ ఒక ఆ రోజు స్పెషల్గా ఏముంటుంది, వాట్ చేంజెస్? ఇంట్లో వాళ్ళు కొంచెం స్పెషల్గా చూస్తారు. అంటే ఆ రోజు జరిగేది ఒక్కటే, ఏదైనా ఒక స్పెషల్ డే అనుకున్నప్పుడు నీ పాత మనసును నువ్వు బొందబెట్టి ఫ్రెష్గా ఉంటావు. ఆ రోజు ఫ్రెష్గా ఉంటావు. రోజు నోట్లో ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడకాని అంటుంటారు. రోజు ఉండట్లా, ఉండలేకపోతున్నాం కదా. అదే చెప్తున్నా, అట్లా ఉండలేరు కాబట్టి ప్రత్యేకమైన రోజు ఉంది. ప్రత్యేకమైన రోజు తెలుసుకున్న వాడికి అట్లాంటివి ఏమి ఉండవు. పౌర్ణమి లేదు, అమావాస్య లేదు, లేవని కాదు. అది నీ మానసిక స్థితికి అనుకుంటే లింక్ చేయొచ్చు, లేకపోతే దాని నుంచి ఫ్రీగా కూడా ఉండొచ్చు. అది వేరే టాపిక్ వదిలేద్దాం. టాపిక్ వదిలేద్దాం. అయితే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు గతంలో మీకు తెలిసిందే కదా నా మోటివేషనల్ స్పీకర్గా, అందులో భాగంగానే మేమందరికీ మోటివేట్ చేస్తాం కానీ ఫస్ట్ మాకే మోటివేషన్ కావాలి. ఎవరు రాకపోతే, ఎవరు జాయిన్ కాకపోతే వాడు డిప్రెస్ అవుతాడు. అవును, అయితే అటువంటి వాళ్ళు నాకు తెలుసు. నేను గతంలో దీని మీద కూడా ఎన్నో పుస్తకాలు రాద్దామని అనుకున్నాను. కానీ ఈ జ్ఞానంతో రాస్తే మటుకు అది రాంగ్ వేలో వెళ్తుంది. నాకు ఇంకా అండర్స్టాండింగ్, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైన తర్వాత రాయాలని మీ వీడియోలు చూసిన తర్వాత నేను అనుకున్నాను. అంటే 3 నెలల క్రితం మీతో ఒక వీడియో చేసేటప్పుడు ఇప్పుడున్న స్థితి, కొన్ని ఈ లైఫ్ ఇవి ఉంటాయి కదా, ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. లైఫ్ అంటే ఏదో ఉంది అనుకుంటే అదంతా, లైఫ్ అంటే మామూలుగానే ఉంటుంది అని తెలుసుకుంటే అలాగే. లైఫ్ గొప్పగా ఉండదు, లైఫ్ మామూలుగానే ఉంటుంది. ఆర్గానిక్ టమాటా ఎప్పుడు అట్లే ఉంటుంది, అది గొప్పగా ఏమి ఉండదు. దానికి స్పెషల్ డెకరేషన్ అక్కర్లే, దానికి లైట్లు పెట్టి నువ్వు ఆకర్షణీయంగా మార్చక్కర్లే. అది ఆల్రెడీ బాగానే ఉంది. బాగుంటామంటే మామూలుగా ఉండడమే, నో స్పెషాలిటీ. ఇప్పుడు అదే స్పెషాలిటీ. మీ టాక్స్లోని ఒక అడవిలోకి వెళ్ళేటప్పుడు పొదలు తీసేస్తే ఉన్నది దారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, పొదలు తీసేస్తే దారి ఉంటుంది. అలాగే కొంత ప్రాపంచికంగా అడుగుదామన్నా, ప్రపంచంలో డబ్బు సంపాదించాలనుకోండి, లేదా క్రియేటివిటీ సంపాదించాలనుకోండి, దీనికి ఏమైనా అడ్డుపడేవి తీసేస్తే ఉన్నదా? అంతే. ఇప్పుడు మీరు ఒక దాంట్లో డబ్బు అట్లా కాదు, డబ్బు అలా కాదా, నీ స్వభావాలుకి ఆ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఆనందం కోసం నువ్వేమీ చేయని అవసరం లేదు, అడ్డొచ్చే వాటిని తీసేస్తే మిగిలేదు అది. ఓకే, హాయి, నువ్వేం చేయని అవసరం లేదు, అడ్డొచ్చే వాటిని తీసేస్తే మిగిలేదు హాయి. కానీ డబ్బు అన్నది అది పూర్తి ప్రాపంచిక వ్యవహారం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని నిర్వచించాలి. లేకపోతే ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఓకే, ఎంత సంపాదించినా అది దుబారా చేయడం అనేది ఉంటుంది. సో డబ్బు పట్ల నాకున్న
అవగాహన చిన్న పుస్తకం రాశాను లాక్ బ్యాక్, ఇట్స్ కాల్డ్ రీసానామిక్స్. ఒక 50-60 పాయింట్స్ నేను రాసుకున్నవి నేను ఆచరిస్తున్నాను, నాకు అర్థమైంది అని. ఈరోజు వరకు దానివల్ల నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం జరగలేదు. ఆ అవగాహన కరెక్ట్ అయినది ఆచరించి చూస్తే తెలిసింది. అదేమిటి, డబ్బు అన్నది గుర్తింపు కోసం కాదు, డబ్బు అన్నది హోదా కోసం కాదు, డబ్బు అవసరం కోసం మాత్రమే అని నేను తెలుసుకున్నాను. అది ఎంత అవసరం అన్నది నీ సందర్భం చెప్తుంది. నీకే 10 మంది చెల్లెళ్ళు ఉంటే ఎక్కువ డబ్బు అవసరం, లేదా వాళ్ళకి నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేయడానికి కదా డబ్బు కావాలి, వాళ్ళకి జీవితం పట్ల అవగాహన ఇచ్చి కట్నం తీసుకొని అబ్బాయిని పట్టుకో, నీ దృష్టి అటువైపు పెట్టు. సో ఏదో విధంగా పెళ్లి చేయొచ్చు. కానీ డబ్బు వస్తే దాన్ని అర్థం చేసుకుని వాడు ఏం చేస్తాడు, మెల్లగా తన లైఫ్ స్టైల్ మారుస్తాడు, బట్టలు మారుస్తాడు, అద్దాలు పెట్టుకుంటాడు, ఉంగరాలు పెట్టుకుంటాడు, ఎంత ప్రదర్శన కోసం ఉపయోగిస్తాడు. నేను అది తీసేసినాను. ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నా తీసేశారు, నేను ఇలా ఈ బట్టలు వేసుకుంటాను. నాకు ఇది బట్టలు వేసుకుంటే హాయిగా ఉంది. ఓకే, నేను ఎవరు చూసి మెచ్చుకోవాలని బట్టలు వేసుకోవట్లేదు. నా దగ్గర కారు ఎందుకు ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయం కాస్త మిగిలించుకోవడానికి, ఈ రణగుణధ్వనుల మధ్యన కాస్త ఏకాంతాన్ని అనుభవించడానికి. అంతకు మించి అది ప్రదర్శన కోసంగా, చూసావా నా దగ్గర కారు ఉంది అని చెప్పుకోవడానికి ఆ డబ్బు ఉన్నది. సో ఏమి లేనప్పుడు ఇదే జీవన విధానం, ₹1,00,00,000 వచ్చినా ఇంతే జీవన విధానం. మరి డబ్బు దేనికి అంటే, నిజంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు డబ్బు ద్వారా అయ్యే పనులు కొన్ని ఉంటాయి. ఎవరికో ఆపరేషన్ చేయాలి, ఒక 2 లక్షలు కావాలి, అప్పుడు ఆ డబ్బు ఉపయోగించు. ఒక పుస్తకం రాసి అది ముద్రించాలంటే డబ్బు కావాలి, కాబట్టి దానికి ఉపయోగించు. నీ ప్రదర్శనకు అక్కర్లేదు, నువ్వు చేసే పనికి ఉపయోగపడుతుంది అంతవరకే డబ్బు. ఒకవేళ పని లేకపోతే ఏదైనా ఒక పని వస్తుంది భవిష్యత్తులో, లేదా సమాజం కోసం ఒక పని చేయి, ఒక 100 మందికి అన్నదానం చేయి వారానికి ఒకసారి, లేకపోతే చలికాలంలో అందరూ దుప్పట్లు పంచు, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు ఒక 20 మందిని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి విద్య చెప్పొచ్చు, వాళ్ళకి చదువు చెప్పించడానికి ఫీజులు కట్టు, లేకపోతే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి తీసుకుని ఒక శరణాలయం ఉంచి వాళ్ళకి ఏదైనా సేవ చేయి. సో డబ్బు దానికే, ప్రదర్శన కోసం కాదు, అది పనికి ఉపయోగపడే ఒక మూల వస్తువు అంతవరకు. అట్లా ఒకవేళ ఉందనుకో చెయ్యి, ఉన్నా లేకపోయినా జీవితం ఇంతే. ఇప్పుడు డబ్బు నా దగ్గరికి ఇప్పుడు రేపే 2 కోట్లు వచ్చాయి అనుకుందాం, అంటే ఇప్పుడు కుర్చీ మార్చేయాలా అంటే ఇప్పుడు జనాలు చేస్తున్నది అదే. నేను చేశాను అలా, తర్వాత ఉంగరాలు పెట్టుకోవాలి, తర్వాత ఇది చెమ్మక్కు అనేది ఎంత చేసుకోవాలా, ఇది ఇప్పుడు బ్రాండెడ్ ₹1,00,000 తీసుకురావాలా. నేను అసలు దాని మీద నాకు ఆసక్తి లేదు, కంఫర్ట్ ఉంటే చాలు నాకు. ఇప్పుడు ఇదే కంఫర్ట్ ఉంటుంది, నాకు చలి ఆపితే నేను ₹100 కొంటాను. అంటే 2009లో ఇది అర్థమైందా, అంతకన్నా 2009లో అర్థమైంది. అంతకుముందు మీరు కూడా ప్రపంచంలో ఆబ్వియస్గా షర్ట్ వేసుకుంటే మా ఫ్రెండ్స్కి నచ్చాలని వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినిమా హాల్కి వెళ్ళి నా పరిధిలో నేను ప్రదర్శించాను, ఉన్న దాంట్లోనే నాకు అర్థమైంది. అసలు నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు అలన్ మాస్క్ లాగా ప్రదర్శించలేవు, ఒక బిల్ గేట్స్ లాగా ప్రదర్శించలేవు, ఒక ముఖేష్ అంబానీ కట్టుకునే అంటాలి అలాంటి బిల్డింగ్ కట్టలేవు, నువ్వు ఒక జెట్ విమానం కొనుక్కోలేవు, నువ్వు సంపాదించే డబ్బు నథింగ్. ఒక పరంపరలో డబ్బు వస్తుంది, అట్లాంటి వాళ్ళు కొందరు అనుభవిస్తారు. కానీ వాళ్ళ వైఖరి ప్రాబబ్లీ ఇలాగే ఉండొచ్చు, వాళ్ళ డబ్బుని ఒక పని కోసం వినియోగిస్తున్నారేమో, వాళ్ళు సదస్సు జీవితం గడుపుతుండొచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 ఉండని రొట్టె తిను, ₹1,00,00,000 ఉన్నా హాయిగా చిన్న చాపేసుకొని పడుకో, ఇదే బాగుంటుంది లైఫ్. ₹1,00,00,000 ఉంది కానీ ₹1,00,000 పరుపు, 2 కోట్లు వస్తే ₹20,00,000 పరుపు, అది వెతుకులాట అక్కర్లే, ఎంతనని ఉండని, ఇదే నా బెడ్. ఓకే, నీ పని కోసం అవసరమైతే పెద్ద ప్రదేశం కావాలంటే అప్పుడు డబ్బు ఉపయోగించి ఒక 10 బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకో, ఎందుకంటే యూ నీడ్ ఇట్. ఏదో రోజు ఆ నీడ్ పోయింది, దాన్ని తీసేసి మళ్ళీ రూమ్లోకి రావాల్సిందే నువ్వు. ఇప్పుడు అరుణాచలం సినిమాలోని వాడు వాళ్ళ తండ్రి చుట్టలు ఇస్తాడు, ఏ రోజైతే ఆ రూమ్లోకి వెళ్ళి కాల్చిన తర్వాత దాని మీద అది పోతుంది మొత్తం. అలాగే ఇప్పుడు మాకు కూడా ప్రపంచంలో ఒక మంచి కార్లో తిరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 2 కోట్ల కార్లో తిరగాలి, ఒక మంచి జూబ్లీస్లో బంగ్లా, వైజాగ్లో ఒక మంచి బీచ్లో, ఇది ఎంత మళ్ళీ మా ఇంట్లో ఫ్యామిలీ మనసు అనగదు అట్లా, అది అనుభవిస్తే మళ్ళీ ఇంకేదో అనుభవించాలి అని ఉంటుంది, అది ఎండ్ లేదు దానికి. అందుకని మూలం పట్టుకున్న వాడికి విముక్తి, లేకపోతే లైఫ్ అంతా ఇంకోటి అనుభవించాలి, ఇంకో ఊరు వెళ్ళాలి, అక్కడ పార్టీ చేసుకోవాలి, మిద్దె మీద పార్టీ చేసుకోవాలి, కొండ మీద పార్టీ ఆగదు, ఇంపాసిబుల్, అది పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇప్పుడు పార్టీ ఇచ్చిన తర్వాత సెలబ్రిటీలు పిలవాలనిపిస్తుంది,
అది అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాలనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత అందరికి బట్టలు కూడా ఏదో అనిపిస్తూ ఉంటుంది. నీకు డబ్బు వస్తున్న కొద్దీ ఏదో చేస్తూ ఉంటావు. అసలు ఎందుకు అంత మళ్ళీ ప్రదర్శన కోసం. అసలు అంటే ఇది స్టేట్మెంట్ కరెక్ట్ కాదు నాకు తెలియదన్న. అసలు మనిషి పుట్టిన తర్వాత లైఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ అంటారు కదా, అంటే అది అబద్ధం. అది అబద్ధమా? అబ్సల్యూట్లీ అబద్ధం. నువ్వు ప్రతి అది అవగాహన లేని వాడు చెప్పిన మాట. ఎంత గొప్పవాడు చెప్పినా అంటే మా మోటివేషన్లో వాడతాం మేము. అదే ఎందుకు మెమరీ. నువ్వు ప్రతిదీ నిత్యం అదే ప్రతిదీ వేరే వేరే ఒకటి ప్లేస్కి గుర్తుపెట్టుకో, మెమరీ అంటేనే ఒక రోజు మొత్తంలో నువ్వు తీసే ఫొటోస్లో నీకు నచ్చిన ఫోటో మెమరీ. నేను ఆ మెమరీ అనట్లేదన్న. లైఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ అంటే మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేశారు, అదే కదా సిచ్యువేషన్లో ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసింది మెమరీ అంటేనే జ్ఞాపకం అని. జ్ఞాపకం అంటే నిలిచిపోయిన ఆలోచన అని, అంతే. నిలిచిపోయి దాన్ని ఒక లైట్లో చూస్తున్నాం అంతే. దాన్ని ఆ ఆలోచనలన్నీ కలిపి యాజ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. అయితే ఒక రీసెర్చ్లో ఏం చెప్పారంటే 8 years 9 years వచ్చిన తర్వాత ఈ బెడ్ అబద్ధం అది. ఏమి ఎంజాయ్ చేయలేదు. అది అబద్ధం. అది అబద్ధం అన్న. అది రాంగ్ అండర్స్టాండింగ్. రాంగ్ అండర్స్టాండింగ్. రైట్ అండర్స్టాండింగ్. అసలు మెమరీ అక్కర్లేదు. వర్తమానంలో ఉండు. ఏ క్షణంలో ఉంటే ఆ క్షణాన్ని ఆస్వాదించు. దట్స్ ఆల్. ఎంత పెద్ద ప్రదేశానికి పోయినా, ఎంత గొప్ప వస్తువు నువ్వు కొనుక్కున్నా నీ మనసు బాగాలేకపోతుంది. ఇప్పుడు హిమాలయస్ వెళ్తున్నారు అందరూ. అంటున్నది బాగు చేసుకోవడానికి పోకు, బాగుండిపో. బాగుండిపో. ఒకవేళ చూడాలనిపిస్తే, ఓకే, నచ్చితే అక్కడే ఉండిపో. దాని మీద డిపెండ్ అవ్వకూడదు. అక్కడే ఉండు. నీకు నచ్చితే మళ్ళీ ఎందుకు వస్తున్నావు? అది బెస్ట్ అని తెలిసినప్పుడు ఎందుకు వస్తున్నావు? అక్కడే ఉండు. ఇక్కడ ఉంటే అక్కడే ఉండు. నీకు నచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఎందుకు వస్తున్నావు? అక్కడ ఉంటే నీకు బాగుంది. రమణ మహర్షి అరుణాచలం వెళ్ళాడు, ఇంకెనికి పోలేదు. ఇంకా మరి లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఎక్స్ప్లోర్ అనేది లైఫ్ ఉండదు, నీలో ఉంటుంది. ఇది ఎక్స్ప్లోర్ చేస్తే నీ అవగాహన వచ్చింది. అన్ని కంట్రీలు తిరగడం, ట్రావెలర్స్ ఉంటారు. ఏ కంట్రీకి నువ్వు తిరగవు, ఇది భావన మాత్రమే. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి వచ్చినట్టు అమెరికాలో షికాగోకి వెళ్ళి, అక్కడి నుంచి అరోరాకి వెళ్ళి, దాని పక్కన ఉన్నటువంటి షాంపిర్ అనే గ్రామానికి వెళ్ళి అందులో ఒక ఇంటికి వెళ్ళి వస్తావు. నువ్వు అమెరికా ఇక్కడ వెళ్ళి వస్తావు. అంటే ఒకటి అడుగుతున్నాను, ఏమనుకోద్దు, లైఫ్ని ఎంజాయ్ చేయగలదా? ఎంజాయ్ అంటే నిర్వచించు దాన్ని. అది చెప్పే వరకు ఏం మాట్లాడు, వేరేది చెప్పదు. అవునా? సరే, డిఫైన్. ఓకే. ఈ ఎంజాయ్ అంటే ఇప్పుడు నేను గతంలో చేసిన మిస్టేక్స్ ఏముంటాయంటే, అంటే నాకు డబ్బులు వచ్చినాయి అనుకున్నా, ఓ 10 మంది పిలిచి మంచి మంచి పబ్కి వెళ్ళడం, వీలైతే గర్ల్ ఫ్రెండ్తో రొమాంటిక్గా మాట్లాడుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా నాకు అర్థమేం చెప్తున్నాను, నాకు అర్థమైంది. ఎంజాయ్ అంటే ఏం చేస్తావో చెప్తున్నావు. వాట్ ఈజ్ ఎంజాయ్మెంట్ అది చెప్పు. ఎంజాయ్ అంటే నాకు ఒకటి కావాలనిపించింది, అది డిజైర్. ఎంజాయ్ అంటే ఆనందించడం. అది ఐ మీన్ అది పొందేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నిర్వచించాలి. మనం ఊరికే పదాలు వాడడం వల్ల ఉపయోగం లేదు. మేము పదాలే నేర్చుకుంటాం. అది ఓకే, అంటే నువ్వు ఆనెస్ట్గా చెప్తున్నావు అంతవరకు ఓకే. నేను కూడా నీకేం టీచ్ చేస్తలేను, బట్ ఐఎమ్ మేకింగ్ యూ థింక్. చూడు, మనం ఒక పదం వాడుతున్నాం, అసలు అదేంటో కూడా తెలియదు మనకు. మనిషి 2 రకాలుగా పనిచేస్తున్నాడు ఆ భూమి మీద. ఒకటి తనను తాను మర్చిపోవడానికి, దానికి ఎంజాయ్ అని పేరు పెడుతున్నాడు. అంతే. రెండవది తనను తాను గుర్తుంచుకోవడానికి కూడా పనిచేస్తున్నాడు. అంటే దీన్ని ఏమంటుంటే ఒక స్మరణ, తానున్నాను అన్న ఒక ఎరుకల్లో పనిచేయడం. సో లైఫ్ అర్థమైతే దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎంజాయ్మెంట్. ఓకే, అది అనవసరం. ఎంజాయ్మెంట్ ఎప్పుడు లిమిటెడ్, నెలలో ఒక్కసారి, అది కూడా తీసేసి మిగతా నెలంతా బాగాలేనట్టు నువ్వు ఆ ఒక్క క్షణం కోసం ఆస్వాదిస్తుంటే ఇదంతా బోర్డింగ్ వచ్చి అక్కడ నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, ఇంకా బరస్ట్ అవుతున్నావు. నీకు విషయం అర్థమైతే ప్రతి క్షణం బాగానే ఉంటుంది, ఎంజాయ్ అక్కర్లేదు. ఇంకా నేను చెప్తున్న నిరాశవాదం కాదు, ఎంజాయ్ చేసేవాడు నిరాశవాదం ఉన్నాడు. ఎంజాయ్ చేసేవాడే నిరాశవాదం. నెలంతా పని చేసి ఒక్కరోజే వెళ్తున్నాడు అంటే నెలంతా సఫర్ అవుతున్నట్టే కదా. 29 దొబ్బిని. అందుకని ఒక ఇంటిగ్రిటీతో జీవించడం అనేది కూడా ఒక డైమెన్షన్ ఉంది. అది మనకు పరిచయం కాలేదు. అట్లా ఎవరైనా ఉన్నప్పుడు మనం నమ్మబుద్ధి కాదు. ఇప్పుడు నేను ఏ పార్టీ ఇవ్వను, ఏ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళను, ఏ సెలబ్రేట్ చేసుకున్నాను. ఐఎమ్ ఆల్వేస్ అలోన్. అంటే మనలో ఆ లక్షణాలు లేవనుకుంటారేమో. ఇక్కడ ఎవరు లేరు అనుకునే వాళ్ళు అనుకోని మళ్ళీ చెప్తే కదా, ప్రదర్శన పోతే తప్ప స్వదర్శనం కాదు. సరే, మనం ఎక్కడికి వెళ్ళిన ప్రపంచం అంటూ ఉంటుంది కాబట్టి నీ మనసులోనే బాగా అతుక్కున్నాం. ప్రపంచం ఎక్కడ లేదు, నా మనసులోనే ఉంది. నువ్వే క్యారీ చేస్తున్నావు. అది కూడా ప్రపంచాన్ని మొత్తం లెక్కలోకి తీసుకోకుండా ఒక డీమార్ట్కి వెళ్ళి నీకు కావలసిన సామాన్ ఒక బుట్టలో వేసుకున్నట్టు, అట్లా నీ మనసులో కొన్ని వేసుకొని అది నా సామాన్ అనుకుంటున్నావు. అవును.
సరే అన్న, ఇప్పుడు ఎంజాయ్ అంటే ఇది కాదు, మరి చిన్నప్పటి నుంచి ఇది స్కూల్లోని, కాలేజ్లోని, యూనివర్సిటీలో నేర్పించాలి కదా, మరి ఎందుకు నేర్పించట్లేదు? అది ప్రాపంచిక విద్య. అది నువ్వు ఉద్యోగం చేసి కొంత డబ్బు సంపాదించుకునే విధంగా మార్చడానికి స్కూలింగ్ అంతా ఉందంతే. సెల్ఫ్ రియలైజేషన్ స్కూల్లో ఉండదు. ఆనందం గురించి స్కూల్లో చెప్పరు. స్కూల్లో సక్సెస్ చెప్తారు, స్కూల్లో స్పెషల్గా ఉండమని చెప్తారు, స్కూల్లో బాగా డబ్బు సంపాదించడానికి బాగా చదువుకో, ఎక్కువ మార్కులు తెచ్చుకొని చెప్తారు. నువ్వు ఆనందంగా ఉంటాం స్కూల్ లక్ష్యం కాదు. ఇప్పుడు మా ఇంట్లోనే బాగా చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇదే అదే స్కూల్ పర్పస్. అదే అది కరెక్టే. మరి అది కరెక్ట్. స్కూల్ అంతలాగా ఉంటుంది, కాలేజ్ కూడా ఏదైనా అలాగే కూడా ఉంటుంది. కదా. దాని లక్ష్యం ఒక ప్రపంచంలో ఎవరి మీద డబ్బు పరంగా ఆధారపడకూడదు. ఎందుకంటే డబ్బు నీకు రాదు, డబ్బు ఊరికి ఇవ్వరు. కాబట్టి ఆ డబ్బు నీ లైఫ్లోకి రావడానికి కావాల్సిన నాలెడ్జ్ బేస్ నువ్వు తయారు చేసుకుంటే దెన్ ఈ ప్రపంచంలో కాస్త గౌరవంగా బతకొచ్చు అన్నది అందరి అవగాహన. స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రి వీడికి మంచి ఉద్యోగం వస్తుందన్న భావనలోనే పంపిస్తారు, మంచి మనిషి అవుతాడని కాదు. మరి అదే మనకి బ్రెయిన్ వాష్ నిత్యం అదే చేస్తున్నారు కాబట్టి మనం అలాగే కదా బయటకు వస్తాం. మరి ఇప్పుడు అది తెలుసుకోవాలి, అదే తెలుసుకోవాలి, గుర్తించాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి ఏ స్కూల్లోనూ చెప్పరు ఆకాశాన్ని చూడాలి, చెప్పరు. చూడవా? చూస్తున్నా. మరి ఇంకే ఏ స్కూల్లోనూ చెప్పరు వర్షంలో తడవా? తడుస్తున్నావు. ఇంకే అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు నో. ఓకే, మనం సొంతంగా సమాజం నీకు చెప్పేదంతా చెప్తుంది, అదంతా అవసరమే. ఓకే, కానీ అదే ఫైనల్ కాదు. అది ఉండని. దాంతోపాటు ఇంకొంత సంపాదించుకుంటే అప్పుడు దాంతో నీకు రైట్ అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు నీకేం తెలుస్తుంది, నాకు సాధ్యమైన ఉద్యోగం చేస్తాను, డబ్బు అవసరం కోసమే అని తెలుసుకున్నావు. తద్వారా నీకు లైఫ్లో ప్రతిస్పర్ధ లేకపోతే పరిగెత్తడం పోయి రిలాక్స్ అయ్యావు అనమాట. అట్లా కాకుండా ఈ చిన్న విషయం తెలియకపోతే డబ్బు 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 ఇంకా ఎక్కువ డబ్బు, ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికంటే ఎక్కువ డబ్బు, అట్లా నీ మైండ్ పరిగెడతా ఉంటుంది. దానికి ఎండ్ లేదు. ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఎలన్ మాస్క్ అయితే సంపాదించలేవుగా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, బీ లిమిట్లెస్. అబద్ధం అది. ఊరికే చెప్తున్నది, ఊరికే ఏదో మోటివేట్ చేయడానికి ఊదర కొడతారు అట్లా మాటలు. ఆ చెప్తున్న వాళ్ళకే గతి లేదు. వాళ్ళ ఏదన్నా అనుకుంటే సాధించవచ్చు అంటారు కదా, ఎలన్ మాస్క్ అంత సంపాదించమని, ఒక బిల్ గేట్స్ లాంటి కంపెనీ పెట్టమని, ఒక ముఖేష్ అంబానీ లాంటి అంటే అలా బిల్డింగ్ కట్టమని, లేకపోతే ఒక చిరంజీవి గారి లాగా సొంత జట్టు కొనుక్కోమని. అంటే ఒక మనిషి కూడా సాధించవచ్చు, అనుకున్నవే సాధించబోయేవి అనుకుంటున్నారు అంతే. వాళ్ళు అనుకున్నవి సాధిస్తలేరు. ఓకే, ఇంకోటి వాళ్ళు ముందే సాధించేదానికి బౌండరీ పెట్టుకొని అనుకుంటున్నారు అంతే. చాలా పెద్ద పర్సనల్ డెవలప్మెంట్ చెప్పేటానికి విజయానికి అంటే ఆర్ఏఎస్ అంటారు కదా, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని. అంటే మనం గోల్స్ పెట్టుకుంటేనే, అంటే ఇందులో ఫైనల్గా ఒకటి ఉంది, ఇది పెట్టుకుంటేనే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది, వాళ్ళే అన్ని సాధిస్తారు, దాని మీదకి వెళ్తుంది. ఇక్కడ విషయం వెల్ బీయింగ్ వేరే ఉంది, సక్సెస్ఫుల్ లైఫ్ వేరే ఉంది. రెండింటిని కలపొద్దు. ఆ రెండింటిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. నీ దగ్గర అనంతమైన సంపద వచ్చింది, నీకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ? అది ఇంపార్టెంట్. లాస్ట్కి అక్కడికే వస్తుంది విషయం. ఇప్పుడు ద మాంగ్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, అందులో ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, అన్ని ఫెరారీ కార్ అమ్మేసి, అమ్మేయ కంటే ముందు తన దగ్గర అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. కాదు ఫ్రిడ్జ్లో తినే పదార్థాలు ఉన్నాయి, ఆకలి లేదు. దానికి ఏం చేస్తావు? మంచి బెడ్ కొన్నావు, ₹1,00,00,000 ఉంది, 50 లక్షల రూపాయల బెడ్ కొన్నావా? ప్రపంచంలో బెస్ట్ ఏసీ పెట్టించావు, చిటికేస్తే శాండర్ బంద్ అవుతుంది, ఆన్ అవుతుంది, వేడి నీళ్ళతో వస్తుంది. బట్ నీకు లైఫ్లో ఆ జిస్ట్ పోయిందనుకో, అప్పుడు అవన్నీ నిరర్థకం కదా. అందుకని సెల్ఫ్ని తెలుసుకోవాలంటే ఏది దీనికి ఇది అవసరం, ఏది దీనికి అత్యంత ఆవశ్యకము, ఏది దీనికి అవసరము, ఏది దీనికి ఆభరణము, ఈ మూడు గుర్తించాలి. మళ్ళీ చెప్తా, ఏది దీనికి అత్యంత ఆవశ్యకము, ఏది దీనికి అవసరము, ఏది దీనికి ఆభరణం. మీకు ఒకటి చూపిస్తారన్నా, నాకు అర్థమైందా కలదా చెప్పు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. అందుకని పక్కన పెట్టది, తొందర ఎందుకు. ఓకే, ఏది దీనికి అత్యంత ఆవశ్యకం, ఏది దీనికి అవసరం, ఏది దీనికి ఆభరణం, ఇది తెలుసుకుంటే సరిపోతుంది. జీవితం అంతా అర్థమైపోతుంది. అత్యంత ఆవశ్యకము గాలి, అత్యంత ఆవశ్యకం అది. అంటే ఆవశ్యకం అంటే అది లేకపోతే నువ్వు లేవు. డబ్బున్నా నువ్వు ఉన్నావు, సమాజం ఉన్నా లేకున్నా నువ్వు ఉంటావు, రాజకీయ నాయకులు లేకపోయినా, రాజకీయ పార్టీ లేకపోయినా ఉంటావు, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అన్ని పోయినా ఉంటావు, యూట్యూబ్ పోయినా ఉంటావు. బట్ గాలి లేకపోతే ఉండలేవు, అది అత్యంత ఆవశ్యకమైంది. ఆకలి, ఆహారం లేకపోతే ఉండలేవు,
ఆవశ్యకం. నిద్ర లేకపోతే ఉండలేవు, ఆవశ్యకం. సో ఆవశ్యకాన్ని గుర్తించు, వాటిని విస్మరించకు. పోయి పొగ్గొట్టంలో ముక్కు పెట్టకు, చచ్చిపోతావు. ఓకే. అవి ఎప్పుడు ప్యూర్ ఉంటే నువ్వు ప్యూర్ ఉంటావు. నిన్ను బతికించేది ప్యూర్ ఉంటే నువ్వు బాగుంటావు. అందుకే కదా పొల్యూషన్ అని ఏడుస్తున్నారు ఇప్పుడు. డబ్బు ఉంది కదా సరిపో, మళ్ళీ పొల్యూషన్ పెంచుతుంది ఎందుకు అంటే, అరే బాబు ఎంత డబ్బున్నా డబ్బు నాకు రోజులో 3 సార్లు 4 సార్లు ఉపయోగపడుతుంది. గాలి క్షణం వస్తుంది పోతుంది, క్షణం వస్తుంది ఇది. అందుకని అది కూడా బాగుండాలి. ఢిల్లీలో పెద్ద పెద్ద ధర్నాలు జరుగుతున్నాయి. ఒక 2000 ఏళ్ల క్రితం ఎవడన్నా మనిషి ఊహించాడా గాలి బాలేదని ధర్నా చేస్తారు? ఎవరన్నా చేస్తున్నారు? హర్యానాలో నీళ్లు బాగాలేవని కేసులు అవుతున్నాయి. రీసెంట్గా మధ్యప్రదేశ్లో చాలామంది చచ్చిపోయారు. బికాస్ వాటర్ కంటామినేట్ అయింది. వాటర్ నువ్వు ఎక్కడ తాగేస్తున్నావు. ఎంత నమ్మకం చూడు, నీళ్ళు ఇందులో విషయం ఉండదని. హఠాత్తుగా మానవ జాతి హఠాత్తుగా నీళ్లు కలుషితం అయిపోయింది. అందరూ చచ్చిపోతారు అంతే, డబ్బులు కాపాడితే. అందుకని అత్యంత ఆవశ్యకాన్ని గుర్తించు. రెండవది ఏది అవసరం అంటే, ప్రపంచంలో బట్టలు అవసరం, లేకపోయినా బతకొచ్చు కానీ అవసరం. మామూలు బట్ట అయినా ఓకే, ₹1 కోటి బట్ట అక్కర్లే, అవసరం అనేది ఎంతవరకు అనేది నేను యొక్క విచారణ చేస్తే దొరికిపోతుంది. రియల్ క్రక్స్ అంతా మినిమల్ జీవితం బతకాల అంటే అందుకు ఆలోచించు. ఏది మినిమమో నువ్వే ఆలోచించు, అది నీవు నిర్ణయించుకో. సో ఏదేది అవసరం, చదువు అవసరం, చదువు లేకపోయినా బతకొచ్చు కానీ అవసరం ఎంతవరకు, నాకు సాధ్యమైనంత వరకు చదువు. ఇల్లు అవసరం, ఫ్రెండ్స్ అవసరం, ఫ్రెండ్స్ లేకపోయినా బతకొచ్చుగా కానీ అవసరం. అందుకని ఫైండ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమా అవసరమే, ఆవశ్యకం కాదు. సినిమా లేకపోయినా బతకొచ్చు కానీ సినిమా అవసరం. మంచి సినిమా చూడు, నిన్ను గందరగోళ పెట్టండి, నీకు కాస్త ప్రశాంతతనిచ్చేది, నిన్ను ఎగ్జైట్ చేయండి, చూడేది వాటి. నెక్స్ట్ ఏంది? ఆభరణం, బంగారం ఆభరణం, షాండ్లియర్ ఆభరణం. ఇవన్నీ సూపర్ఫిషియల్ థింగ్స్. అవి అస్సలు లేకపోయినా ఏమి కాదు. అవసరాలు లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆవశ్యకం లేకపోతే చచ్చిపోతాం. ఎందుకంటే ఏది ఆవశ్యకము, ఏది అవసరము, ఏది ఆభరణం, 3 ఆలు. జీవితం తెలుసుకోవడం అంటే వీటిని 100% గుర్తిస్తున్నావు అని అర్థం. ఇప్పుడు నేను అత్యంత ఆవశ్యకమైన దాన్ని గుర్తించాను. ఏదేది అవసరమో దాన్ని 100% గుర్తించి నిర్వచించాను. అందులో మనిషి ఉన్నాడు, వస్తువు ఉంది, సిద్ధాంతం ఉంది, ఆలోచనలు ఉన్నాయి. రెండవది ఏది ఆభరణమో అది నాకు అక్కర్లేదని తెలుసుకున్నాను. ఏ విధమైన ఆభరణం వద్దు నాకు, వస్తుపరమైనవి. ఇప్పుడు ఎక్కువ మంది అభిమానులు అయ్యారు, అదొక ఆభరణం. రోడ్డు మీదకి వెళ్తే గుర్తించాలని తాపతే గుర్తిస్తున్నారు, అదొక ఆభరణం. అది లేకపోయినా ఏమీ కాదు కదా. అర్థమైందన్న. అంతే. మీకు ఒకటి చూపిస్తానన్నా, జస్ట్ ఊరికి చిన్న ఇమేజ్, అంటే చిన్న ప్రయోగాలు అనమాట మీతో. అంతే, నాకు సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మీకు తెలుసు ఈయన టోనీ రాబిన్స్, మీకు తెలుసు, NLP చెప్తాడు. నేను కోస్తా కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక సెమినార్లోని కనీసం ఒక 10,000 మంది ఉంటారు. ఓకే. ఈ 10,000 మంది ఇండియన్స్, కొంతమంది అన్ని కంట్రీల నుంచి వెళ్తుంటారు. దేనికోసం? ప్రపంచంలో ఇవన్నీ సాధించడం. ఇందులో డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, పెద్ద పెద్ద అందరూ ఉంటారు. అంటే పెద్ద అనేది నేను చెప్పట్లేదు, మళ్ళీ ఉన్నారు. మరి ప్రపంచం అంతా నేను చెప్తాను ఏదైనా సాధించడం కోసం, దీనికోసం. నేను వద్దనట్లేదే. ఓకే. మరి ఆవశ్యకం ఉన్నదే మీరు, అది ఆవశ్యకం కాదు. అది ఆవశ్యకం కాదు. అదే ఏదైతే అవసరం ఉన్నదో, అంటే ప్రపంచం వల్ల నీకు అటువంటి ఒక భావన కలిగింది, దాన్ని నువ్వు అట్లా తీర్చుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన నాలెడ్జ్ బేస్ అది చెప్పేవాడు ఎవడో వస్తాడు. అటువంటి వాళ్ళు చాలామంది వస్తారు, పోతారు. ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు. అక్కడంతా 10,000 మంది ఇండివిజువల్స్ ఉన్నారు, 10,000 మంది మైండ్లు ఉన్నాయి, 10,000 మంది డిజైర్స్ ఉంది, 10,000 డిజైర్స్ ఉంది. సో వాటికి ఆన్సర్ దొరుకుతుందేమో అని వచ్చారు. ఆయన చెప్పింది అందరికి ఒకవేళ ఎందుకు అర్థమవుతుంది? నువ్వు అనుకుంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు. నేను స్టేజ్ మీద అనౌన్స్ చేసిన, నువ్వు అనుకున్నావు నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, అది నీ భావన. వాడు అనుకున్నాడు ముఖేష్ అంబానీతో సంపాదించాలని, అది వాడి భావన. ఇంకా దీనికి ఎప్పుడు రావద్దురా బాబు అని వాడు అనుకున్నాడు, అది వాడి భావన. ఇతను చెప్పింది వాళ్ళు ఆచరిస్తలేరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని.
అవును, అండర్స్టాండ్. అవునన్న. అయితే ఇంకోటి ఉందన్న, ఈ ఎన్ఎల్పిలోని ఈ మైండ్కి సంబంధించి ఎన్ఎల్పి సైన్స్ మీకు తెలుసు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, అందులో ఈయన బోధిస్తారు. ఈ మైండ్ ఫ్రేమ్స్లో ఈయన ఏం చెప్తారంటే మోడలింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏ టెక్నిక్స్ అయితే ఫాలో అవుతున్నాడో, అంటే ప్రాపంచికంగా వీళ్ళు చెప్తారు మోటివేషన్లో, మేము కూడా అదే చెప్పి అదే బోధిస్తుంటాం, అదే ఇంతవరకు చేసాం. మోడలింగ్ అంటే ఆ వ్యక్తి పాటించిన టెక్నిక్స్ మనం కూడా పాటిస్తే మనం కూడా ఆయన అవును, కాదని ఎవడన్నాడు? నేను దానికి అగెనిస్ట్గానే కాదు, నాకు అవసరం లేదని చెప్తున్నా. మీకు ఏదో ఒక రోజు అది పాటించిన అందరూ అవసరం లేదని తెలుసుకునే స్థితికి రావాల్సిందే. అవునా? అది అనివార్యం, అది తప్పనిసరి. తప్పనిసరి. అది ముందే మీరు తెలుసుకున్నారు. అంతే. అది ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, కానీ దానికి ఎండ్ ఉండదు అంటున్నా. నేను అంటున్నది, అది ఒక వ్యక్తి చాలా సాధించాలనుకొని ఒక 50 కోట్లు సంపాదించాలనుకొని ఏవో కోకులు చేసి 50 కోట్లు సంపాదించాలనుకున్నాను. అతను అక్కడ ఆగాడు, తృప్తి పడ్డాడు. ఇంకొక వ్యక్తి అదే ప్రోగ్రాంలోకి వచ్చి నేను 5 లక్షలు సంపాదించాలనుకున్నాడు. వాడు అనుకున్నాడు, సాధించాడు, వాడు తృప్తి పడ్డాడు. ఒకడు ఇవే వినలే కానీ తృప్తిగా ఉన్నాడు అనుకో. ముగ్గురు ఒకటేగా. ముగ్గురు తృప్తి విషయంలో ఒకటే. అందుకని అల్టిమేట్గా అత్యంత ఆవశ్యకమైనవి ఏమిటి అన్నదే ప్రమాణికంగా నిలుస్తుంది నీ జీవితం. ప్రాపంచికం వేరు, తృప్తి విషయం. అందుకని అదంతా సక్సెస్ ఓరియంటెడ్ కదా. సో సక్సెస్ అన్నదే ఒక పెద్ద అబద్ధం. మళ్ళీ దాని ఇప్పుడు సక్సెస్ అనేది నీ చేతిలో లేదు, వేరే వాడు నిర్ణయిస్తున్నాడు. అవును, వేరే వాడు గుర్తిస్తేనే. నేను ఉదాహరణకి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ రైటర్ ఎవరు అంటే దాని అర్థం ఏంది? ఎక్కువ డబ్బు ఎర్న్ చేసేది వాడు. ఒక సినిమా కంటే ఒకరి పేరు వచ్చింది, నెక్స్ట్ డేనే ఒక 10 మంది వచ్చారు అనుకో, అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు, అంటే ఇతను ఫెయిల్ అయినట్ట, ప్రాపంచికంగా ఫెయిల్ అయినట్టే కదా. అట్లా అనిపిస్తుంది. అంతే నేను అంటున్నా, అతనికి ఏది సాధ్యమో అది చేస్తున్నాడు అంతే. సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా పని చేస్తున్నప్పుడు నిజంగా దాని యొక్క అందం నీకు పరిచయం అవుతుంది. అంటే ఎక్స్పర్టైజ్ అనేది అంటే ఒక పని ఎక్కువ ఎక్స్పర్టైజ్ మారుతుంటుంది కదా, మాస్టరీ లెవెల్ ఇస్తారు కదా అప్పుడు అవుట్పుట్. అంటే ప్రాపంచికంగా నేను కాదనట్లే, ఇవ్వని. నేను అసలు నీతో విభజించట్లే ఆ విషయంలో. ఇప్పుడు 1000 రూపాయలకు పాడే సింగర్ ఉంటాడు, 10 లక్షల సింగర్ ఉంటాడు, ఇద్దరు ఒకే బాగా పాడతారు, కానీ ఆ వాయిస్ అది డైనమిక్స్ ఇవన్నీ వేరేగా ఉంటాయి కదా. ఒప్పుకుంటున్నా, దాని డబ్బు అతను తీసుకుంటాడు, ఇతను పాడించుకుంటాడు. నేను అంటున్నా, దీనికి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి ఏమిటి సంబంధం ఉంటుంది? ఇదంతా ఆభరణం కిందకే వస్తుంది. ఓకే, ఆభరణం కింద వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన పాడించుకోకపోయినా ఆయన పాడకపోయినా వాళ్ళిద్దరికీ నష్టం లేదు. ఇప్పుడు అని నేను ఇంకో మాట చెప్తే, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ చాలా సంపాదించాడు కదా, జస్ట్ డబ్బు తీసుకోకుండా సినిమా చేయమని చేయరు. అంటే అది ఇంకా మనసు ఆగలేదు, అంటే ఇంకా కావాలి. స్కిల్తో పాటుగా ఈ మనీ అనే ఆస్పెక్ట్, నాకు తెలిసి వాళ్ళు ఏం డబ్బు గురించి అంత వెంపర్లాడరు. నిజమైన ఆర్టిస్టు ఇక డబ్బు వస్తే తీసుకుంటాడు అంతే. ఎవరో వేరే వాళ్ళు ఉంటారు మేనేజర్స్, వాళ్ళు మాట్లాడి అది ఫైనల్ అయిన తర్వాత ఆ వ్యక్తి వాళ్ళ సమక్షంలోకి వస్తారు. ఇంకా కొంత ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు అడగకపోయినా కట్టేసి మరీ వచ్చేస్తారు. ఆ స్థాయి వాళ్ళకి వచ్చేస్తుంది. తద్వారా డబ్బు సెకండరీ అయిపోయి దే ప్యూర్లీ ఫోకస్ ఆన్ వర్క్. మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. అదే స్థితిలో ఫస్ట్ నుంచి ఉంటే సరిపోతుంది అంటూ నువ్వు నీ పని చేస్తూ ఉండు, దాని ద్వారా డబ్బు వస్తే తీసుకో, రాకపోయినా బాధపడు. ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారన్న ఒక క్లాస్లో, అందులో 10 మంది బాగా చదివి ఉద్యోగాలు సంపాదించారు, మిగతా 90 మంది బాగా చదవలేదు, క్లాస్కి రావట్లేదు, కానీ వీళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తారు ప్రపంచం. అప్పుడు బాగా చదివినోడికి అన్యాయం జరిగినట్టే కదా. అది మళ్ళీ ప్రపంచం గొడవ, రిజర్వేషన్స్ లేకపోతే డిస్క్రిమినేషను, అది మన సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. ఓకే, అంటే దానికి ఎండ్ లేదు. ఎఫర్ట్ పెట్టాడు, పెట్టలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. ఇదే స్కిల్ ఇదే బాడీ ఉండి నువ్వు అంబానీ ఇంట్లో పుట్టింటే అసలు ఎంజాయ్ చేసుకుంటున్నాను కాదు, దీన్నే అంతర్జాతీయ స్థాయిలో నువ్వు డెవలప్ చేసి ఉండేవాడివి అంటుంది. ఓకే, అప్పుడు నీ సభకి జనాలు వచ్చేవాడు. ఓకే, సో నీ సందర్భంలో డబ్బే లేనందుకు నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అంతే. ఏది నీ దగ్గర లేదో అది నీ మైండ్ ఉంటే దాని గురించి ఆలోచించు. అప్పుడు ఆలోచించవు, అప్పుడు డబ్బు నీకు బై ప్రొడక్ట్గా వస్తుంది. అంటే డబ్బు కాదన్నా సక్సెస్, డబ్బు నాకు ప్రామాణికం కాదు. సక్సెస్ అనేది కూడా వేరే వాళ్ళు ఇచ్చేదే కదా. ఓకే, వేరే వాడు గుర్తిస్తేనే ఎక్కువ మంది గుర్తిస్తే సక్సెస్ అయింది. దాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు అనేది మళ్ళీ నీ చేతుల్లో ఉంది. లాస్ట్ నీ చేతులకి వచ్చి అవుతుంది, నా చేతుల్లోకి వచ్చి చాలా అందరూ సక్సెస్ అంటున్నారు కానీ నాకు పర్సెప్షన్ ఇదంతా పర్సెప్షన్కి బియాండ్గా నీవు ఉన్నావు. అందుకని ప్రపంచము ఉంది, చాలా ప్రొఫౌండ్గా రిలేటివ్గా కనిపిస్తున్నప్పటికీ అల్టిమేట్గా నీ జీవితానికి అత్యంత ఆవశ్యకమైనవి ఏమిటో గుర్తించి అవి సెటిల్ చేసుకుంటుంది ఆ ప్రపంచ విషయంలో నువ్వు ఆస్వాదించేది. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు చాలా పెద్ద స్క్రీన్ కొన్నావు డబ్బు సంపాదించి, కళ్ళు పోతే. అందుకని నేను కళ్ళని కాపాడుకో,
వాటి కోసం ట్రై చేయి. ఓకే. రెండవది స్థితి కళ్ళను కాపాడుకున్నావు, అయినా అది నువ్వు టీవీ సంపాదించలేదు, అప్పుడు ఉన్నది ఏదో బాగా చూస్తావు కదా. అదే బాగా చూస్తాను. ఏది చేసినా స్థితి మారకూడదు, మన మెయిన్ ప్రథమ ఫార్ములా. అట్లా నువ్వు ఇప్పుడు నీ కోర్ దెబ్బతిన్న తర్వాత నీ లైఫ్లో ఎంత బెస్ట్ వచ్చినా యూ వోంట్ ఎంజాయ్ ఇట్, యూ వోంట్ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు ఏదో ఊరికి డెడ్ వస్తువులాగా ఉంటుంది నీ మీద. ఎదురుగా అన్ని వస్తువులు పడి ఉంటాయి, బట్ నువ్వు దాంతో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఎంత ఇప్పుడు నా కోర్ స్ట్రాంగ్గా ఉండి ఒకవేళ వచ్చినా రాకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం. ప్రయత్నం చెయ్యి, కానీ రాకపోయినా నీ పర్వాలేదు అన్న అవగాహన చాలా ఉపయుక్తమైనది. అది ఇంపార్టెంట్. అవునన్నా. రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు అనుకో, తెలిసి తెలిసి నీ గోతి నువ్వే దోకున్నట్టు. అంటే గతంలో వెళ్ళామన్నారు, వెళ్తారు. ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో అవన్నీ మంచి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. నేను చెప్తే విద్యా వ్యవస్థకు అగైనెస్ట్ కాదు. ఎవరైనా కాలేజీలో జాయిన్ అయితే మంచి కాలేజీలో జాయిన్ అవ్వని చెప్తాను నేను. డబ్బులు ఉంటే దాంట్లో పోండి, ఇంకా డబ్బులు ఉంటే హార్వర్డ్ పో అని చెప్తాను. అంటే ఒకవేళ వాడు ఛాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదైతే. సో మనం ఉన్న దాంట్లో బెస్ట్ ఎత్తుకుంటుంది, అది బెస్ట్ కాదు. అట్లా అది మర్చిపోవద్దు. మనం ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకుంటున్నాం. ఉన్న దాంట్లో నీ దగ్గర ఉన్న డబ్బులు 10 లక్షలు ఉంటే ఒక కాలేజు, 50 లక్షలు ఉంటే మరో కాలేజు. అయితే అన్న నేను ఇంతకుముందు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మేటప్పుడు పని చేసేవాడిని కాదు. ఇప్పుడు పని ఆగట్లేదు, నేను పని క్రియేట్ చేసుకుంటున్నాను. ఎవ్రీ మినిట్ పని క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందు ఇప్పుడే ఎక్కువ పని చేసుకుంటున్నాను. అప్పుడేంటి ఓన్లీ పరచింతనే అది వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఒకటి ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడు ఏదైతే కోర్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఏది చేసినా ప్రశాంతంగా ఉండి చెయ్యాలి, ఇవన్నీ స్కూల్లోనే నేర్పించవచ్చు కదా. ఈ మళ్ళీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు? అంటే ఫస్ట్ చెప్పిన స్కూల్లో అవి నేర్పారు అంతే. ఇంకో 100 సంవత్సరాలు స్కూల్లో నేర్పిస్తే దాని స్కూల్ నేర్పించకూడదు. స్కూల్లో నేను ప్రపంచంలో బతకడానికి ఒక వ్యక్తిగా నేను తీర్చిదిద్దుతున్నారు అంతే. ఇప్పుడు జిమ్లో మెడిటేషన్ నేర్పిస్తారు, కండలు ఎలాగా అక్కడ సబ్జెక్ట్ అది. భరతనాట్యం స్కూల్కి వెళ్తే ఏ భోజనం చేయాలి ఎందుకు చెప్తారు? అంటే రైట్ విద్య అనేది అవసరం కదన్నా. ఫ్రాగ్మెంటెడ్గానే ఉంటుంది. రైట్ విద్య నీలో పుట్టవలసింది, మనలో పుట్టవలసిందే. బయట వెతికి నీకు ఉపయోగపడేది ఏదైనా నీవే అర్థం చేసుకోవాలి, నీలోనే పుట్టాలి. ప్రాపంచికంగా బయట ఉపయోగపడేవంతా బయట చెప్తారు, తప్పదు. ఇప్పుడు ఇంగ్లీష్ కావాలి, నీ అంతకు నువ్వు నేర్చుకో, ఎవడో చెప్తాడు. కానీ జీవితం అంటే ఏంది అనే అవగాహన నీకు కలగవలసింది. అందుకే సెల్ఫ్ రియలైజేషన్. అది వేరే వాడు ఇయ్యడు, ఇచ్చినా అతకదు అది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు నేను సఫర్ అయిన తర్వాత వచ్చింది ఇది నాకు సెల్ఫ్ రియలైజేషన్. అంతే కదా. ఇప్పుడు నిజంగా నువ్వు అది బాగుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు చెప్తావు, నేను నీకేం డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పు బాగుంటుందని చెప్పట్లేదు కదా, నీవే చెప్తున్నావు. అంటే అది అబద్ధమని అనిపిస్తుంది నీకు. సో దట్ మైట్ బి రైట్. ఇప్పుడు దాన్ని తిరుగుబాటు చేయాలన్నది కానీ దానికోసం టైం నాకు. నీ సత్యంతో నీ ఉండు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రకృతి పరంగానే మన జీవితం అంతా కొనసాగుతుంది. ప్రపంచం అన్నది జస్ట్ ఓన్లీ మన సూపర్ఫిషియల్ రియాలిటీస్ని మాత్రమే ఫుల్ఫిల్ చేస్తాయి. ఈ విషయాన్ని గమనిస్తే సరిపోతుంది. యు ఆర్ నాట్ హియర్ టు నో ఎవ్రీథింగ్. నీ వల్ల కాదు. ఇక్కడ అన్ని పనులు నువ్వు చేయలేవు, ఇక్కడ అందరినీ నువ్వు తృప్తిపరచలేవు. ఇక్కడ ఏ సిద్ధాంతము కానీ 1400 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన ఇస్లాం కానీ, లేదా ఒక 2500 క్రితం ఎస్టాబ్లిష్ అయిన ఇంకేదైనా క్రిస్టియానిటీ మతం కానీ, విపరీతమైన ప్రోపగండా పుస్తకాలు, మౌల్వీలు, ఇది ఫాదర్లు, మిషనరీలు పెద్ద పెద్ద సభలు పెట్టినా ప్రపంచంలో అందరం తీసుకోవట్లేదు దాన్ని. ఓకే, ఎవరికి ఏదో అవసరం తీసుకుంటారు. అంత చేస్తే స్టిల్ 20% నెంబర్గా మాడతారన్న. 100 మంది పెడితే 20 మంది తీసుకుంటారు, తీసుకోరు. తీసుకునేవాడు తీసుకుంటాడు, చెప్పినా చెప్పకపోయినా. అట్లనే అది అంత ప్రపంచం. అది వాటికి అతీతంగా లైఫ్ ఉంది. ఇప్పుడు ఒక గంగా నది ప్రవహిస్తున్నది, దానికి ఏ కులము ఏ మతము లేదు కదా. మనం పిలిచే గాలికి ఏ కులం ఏ మతం ఉంది. సో మేము సక్సెస్ అయిపోతే మీరు సక్సెస్ అనేది వేరే వాళ్ళు ఇచ్చేది. లైఫ్ అంటే సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతం. మన భారతీయ ఆధ్యాత్మిక ధర్మం చాలా ఉన్నతమైనది, పటిష్టమైనది, సూక్ష్మమైనది, నిఖార్సైనది, నిర్దిష్టమైనది, నిర్దుష్టమైనది. ఇట్ ఈస్ సో అమేజింగ్. అదేంటో తెలుసా? నో డ్యుయాలిటీ అన్నారు. ద్వంద్వము నుంచి బయట ఉన్నది ఒకటే అద్వైతం. అదే వాట్ ఎవర్ ఇట్ మే బి. ద్వంద్వం వద్దు. సక్సెస్ అంటే ఫెయిల్యూర్ ఉంది. పనిని పట్టుకో, దుఃఖం ఉంది. సక్సెస్ పనిలో ఉండు. నీ బేసిక్ అంటే నీకు అత్యంత ఆవశ్యకమైన ఉంది కదా. అంటే తినడానికి ఇంత భోజనం ఉంటే ఆ పని అయిపోయిందా? ఉండడానికి ఒక మూల ఉందా? మర్చిపో. ఆ తర్వాత పీల్చే గాలి మంచిగుందా? ఫైన్. ఒక మంచి నీళ్ళు ఉన్నాయా? ఇక అయిపోయింది జీవితం. తర్వాత కట్టుకోవడానికి కొంచెం బట్ట
కంఫర్ట్ ఉన్నది, అంటే బట్టలు వేసుకుంటే ఆ బట్టలు ఉన్నాయని తెలియకూడదు నీకు. అటువంటి బట్ట వేసుకో, ఇప్పుడు నీ జీవితంలో నీ పని అయిపోయింది. ఇంకా మిగతాదంతా నీ యొక్క ఉన్నతి కోసం పని చేసుకోవాల్సిందే. ఓకే, డబ్బు కోసం అక్కర్లేదు. డబ్బు నువ్వు పని చేస్తుంటే డబ్బు రావాలి తప్ప డబ్బు కోసం పని చేయడం ఏమిటి? నేను పుస్తకం రాస్తే డబ్బు వస్తుంది, డబ్బు కోసం బుక్ రాస్తే పుస్తకం అలా ఉండే అవకాశం లేదు. అప్పుడు నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్న పుస్తకం చూసేటప్పుడు తప్పులు అంటే కొట్టారు మామూలుగా అంటే మీరు ఏం చేస్తారు, ఆ కొట్టేసింది తీసేసి నీట్గా ఎడిటింగ్ ఇంకా చేస్తారు. అవును, ఇదేంటి ఈయన కొట్టింది ఉంచారంటే మీరు బై ప్రోడక్ట్ కోసం చేయలే, పుస్తకం పుస్తకం నా స్థితి అది. నేను అందంగా మార్చి ప్రజెంట్ చేశాను అనుకో, ఏటర్ని పెట్టించి దిద్దిచ్చి చేస్తే అంత అబద్ధమే కదా. అంటే అబద్ధంగా ఉంటున్నట్టు నన్ను కొనట్లేదు వాళ్ళు. కష్టం కదా ఇలా ఉండడం. ఇలా ఉండడమే అతి సులువు, అతి సులువు, కానీ నచ్చదు. ఎందుకంటే మనకి ఏదో కిక్ కావాలి, మనకి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ కావాలి, 100 మంది పొగడాలి, మనం చూడగానే ఎవరో చేయలేపాలి, మనం కారు ఎక్కుతుంటే వద్దు వద్దన్న లాగి, ఇవన్నీ ఉన్నాయి. అందరికంటే బాగుండాలి, వాళ్ళకంటే బెస్ట్ ఉండాలి, ఇట్లా వస్తున్నాయి ఆలోచనలు. వాటిలోనే లైఫ్ అంతా గడిచిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా, అసలు ఎవరు ఎలా ఉన్నా నాకు ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడే పరిచయమైన వాడు, నేనే ఆర్ట్ నేర్పించిన వాడు, 2 సంవత్సరాల్లో వాడు ప్రపంచంలో బెస్ట్ ఆర్టిస్ట్ అయినా నాకు ఇంత కూడా జెలసీ ఉండదు. ఐ అప్రిషియేట్ హిమ్. ఎలా అంతే, అది వాడి స్థితి. నేను చెప్పేదల్లా ఒకటే, సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా నీ ఆర్ట్ని ఎప్పటికీ అట్లా ఉంచు. ఇదే అసలు మీ ధర్మం మీరు పాటించడానికి కూడా చెప్తారు. అంతే అంతే. ఎందుకంటే అది షార్ట్ లివ్డ్. ఇప్పుడు మెచ్చుకున్నవాడు రేపు మెచ్చుకుంటాడని తెలియదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సినిమాలు ఆపేస్తే మెల్లగా మరొక, అందుకే ఎందుకు చేస్తున్నారు సినిమాలు, మళ్ళీ కనబడాలి, మళ్ళీ మాట్లాడాలి. ఉంది కదా, జుబిలెన్స్ కాదు, అదొక గజ్జి, అది అవసరం లేదు. అది నేను అంటున్నా చేసుకొని, కానీ నాట్ నెసెసరీ. ఇప్పుడు నేను నా దృష్టిలో నువ్వు ఒక ఫేమస్ పర్సనాలిటీ అయినావు అనుకో, అసలు నువ్వు ఏ ప్రమోషన్ చేయకూడదు. అవునా? అవసరమే ఉంది. వీళ్ళు ₹1,00,00,000 ఇస్తారా, కోట్లు ఇస్తారా? నేను విషయం అది కాదు. నీకు నిజంగా రియలైజేషన్ వస్తే, నీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంటే, నువ్వు ఏ డెకరేషన్ లేకుండా ప్రజెంట్ చేసినా చూస్తారు. ఆర్గానిక్ ఫ్రూట్ అబ్బా ఎగ్జాంపుల్, దానికి ఏ డెకరేషన్, చెట్టుకు పండిన ఒక పండు ఉంది, అది బాగుందని తెలిసినప్పుడు మనం తీసేసుకుంటాం. సత్యానికి ఏ ప్రచారం అవసరం లేదు. అసత్యానికి అబద్ధానికి డెకరేషన్, మేకప్, ప్రచారము, లిప్స్టిక్ అని. ప్రపంచానికి క్వైట్ ఆపోజిట్ అన్న మీరు. ప్రపంచంలో ఉంటూ ఎట్లంటే బస్సులో ఉండు, బస్సులో ఇరుక్కోకు. ఏది ఏమైనా కార్లో ఉండు, కార్లో ఇరుక్కోకు. బట్టలు నాకు తెలిసి అట్లా అనిపించడంతో టఫ్ అవుతుంది. ఒక చిన్న వారం రోజులు టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. దిస్ ఈజ్ వెరీ ఈజీ. మీలో 2%, 1% పర్వాలేదు. 98% అందరికి. ఇప్పుడు నేనేం మామూలుగా ఎలా అనిపిస్తుంది అంటే, నేను చెప్పేది ఒక చాతగాని వాడు, లేకపోతే ఒక నిరాశవాది అట్లా అనుకుంటారు. కానీ నాతో గడిపితే తెలుస్తుంది, నేను రోజంతా పనిచేస్తాను, రోజంతా మీరు ఎప్పుడు నేను ఫస్ట్ అనుకున్నాను అంటే, నా ఉన్న మనసులో ఉండే చెప్తున్నాను, ఈయన స్పిరిచువల్ చెప్తున్నాడు, ఈయన కూడా నిష్క్రియ పరత్వం కలిగి ఉన్న వ్యక్తి ఏమో, ఆ పని లేని ఇలాంటివన్నీ చెప్తారు. నేను అలాగే అనుకున్నాను అన్న, తప్పుగా అనుకుంది. మళ్ళీ ఏమనుకోను, నాకు పని అంటే ఇష్టం. మీ పీక్ పెర్ఫార్మెన్స్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వాడుతుంటాం. నువ్వు పీక్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, ఫోకస్ చేయాలి, ఏదైనా మనసు పెట్టాలి. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. అక్కడ నేను కనెక్ట్ అయినా, కాదు పని చేస్తున్నాడు. ఇప్పుడు మా మోటివేషనల్ స్పీకర్లు అందరూ స్టేజ్ మీద ఒకటి చెప్తాం, కింద మేము కూడా అన్ని చేస్తాం. అవును, ఊరికే అది మాట వరుసకి వచ్చిన జనాలు బాగుండాలని అనుకుంటాను. మాకు నాలెడ్జ్ అంటే ఇష్టం. అంటే ఏది అసలైన నాలెడ్జ్ అనేది పక్కన పెడదాం. నాకు ఇప్పుడు నేను ఏదైనా నేర్చుకుంటే డెప్త్గా నేర్చుకోవాలని కోరిక, కానీ అలా ఉండమంటారు మీరు. అది ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అంటారు. ఒకటి నీ బ్రెయిన్ ఎంత ఉందో అంతే నేర్చుకుంటావు. ఏంటన్నా? నీ బ్రెయిన్కి ఎంత కెపాసిటీ ఉందో అంతలోనే పర్సీవ్ చేస్తావు నువ్వు. అవునా? అది బాగాలేకుండా నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. ఇది ఎట్లుందంటే, నీ శరీర తత్వాన్ని బట్టి నీకు బైసప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అవునా? నీ బాడీకి ఇంతలో బైసప్ ఎప్పటికి కాదు, అంతకన్నా పట్టుకోదు. నువ్వు ప్రయత్నం చేసిన ఆల్రెడీ ఒక 6 feet ఇప్పుడు ఖాళీ ఉన్నాడు, WWF ఆడతాడు, అతను బైసప్ చేయకముందు ఎంత ఉంటుంది అది. అలా మీరు రాంగ్ అనుకోవద్దు. అంటే మేము మా మోటివేషన్ స్పీకర్లో మేము అది మోటివేషన్ పదాన్ని మేము నమ్మలేము. మేము సాధ్యంగా ఎంచుకొని చేయండి, చూద్దాం. అది మేము ఇది అంటే మేము యాక్సెప్ట్ చేయాలి. టాస్క్ ఇప్పుడు ఉదాహరణకి అలెన్ మాస్క్ అంతా డబ్బు ఎర్న్ చేయాలని అనుకోండి. ఇంకా
ఒకవేళ ఇంకా అవ్వకపోయినా సరే అట్లాగా నేను చెప్పేది అనుకోండి. కానీ అవుతుందనే ఒక బలమైన లేదు, ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారో అవును అట్లాంటి వాళ్ళు ఒకసారి అనుకొని చూస్తే అయిపోతుంది కదా, తెలుస్తుంది. నేను చెప్తున్నా కాదు, మీరు తల కింద అలెన్ మాస్క్ అనుకుంటే అలెన్ మాస్క్ ఎప్పటికీ కాలేడు. అలెన్ మాస్క్ అనేది కాన్సిక్వెన్షియల్గా పుట్టింది అది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి అనేవాడు ది మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్ అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జూమ్ అవుట్ చేసుకుంటా పో, ఇట్లా చిన్న డాట్, ఇక్కడ డాట్ ఉంది, అది అందులో కనబడదు, కొంచెం పెద్ద గిద్ద, ఇది డాట్, ఇది నీవు. ఇట్లా జూమ్ చేస్తే నీ ఇల్లు, జూమ్ చేయి ఊరు, తర్వాత రాష్ట్రం, డిస్టిక్, ఆ తర్వాత రాష్ట్రము, ఆ తర్వాత దేశము, జూమ్ చేయి ప్రపంచ దేశాలు, జూమ్ చేయి భూమి, జూమ్ చేయి సౌరమండలం, జూమ్ చేయి ఓ గ్యాలక్సీ, జూమ్ చేయి యూనివర్సు, ఆ తర్వాత జూమ్ చేయి మల్టీవర్సు. అట్లా నువ్వు ఇవ్వడు రాబోయే మధ్యన అనవసరంగా ఇంత జస్ట్ ప్రపంచంలో జస్ట్ పేరు తెచ్చుకోవాలని ఏదో పరిచయం అవుతున్నావు. ఎంత ట్రై చేసినా ఉథియోపియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తావా, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తావా? తెలియదు కదా, రెండు రాష్ట్రాలకు తెలుస్తామేమో అన్న. ఎట్లంటే చిన్న చీమ ఇట్లా సముద్రం ఉంటుంది, ఇట్లా ఇట్లా అంటుంది. ఏంటంటే అసలు ఇసుక మొత్తాన్ని జరిపేస్తా అంటదంట. అదే దాని చుట్టూ ఉన్న గిత్త తీసుకురాయడం కొంచెం కొంచెం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వీళ్ళు ఇంత ట్రై చేస్తేనే తెలుగు ప్రజలకు కొంత తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పంజాబ్ గింజాబ్ పోతే ఓహో వహా కా మెగాస్టార్ హై, తెలియని ఉన్నారు, వహా కా హై హమారా నహీ. బెంగళూరు పోతే హమారా సూపర్ స్టార్ రాజ్ కుమార్ హై, అచ్చా హై మరి హమారా సూపర్ స్టార్ హై అంటారు. హాలీవుడ్ పో, ఇది తెలుగు స్టార్ అంతవరకు. ఈ క్రేజీగా ఇది ఏం లేదుగా. నువ్వు అదే తింబక్తు పో, ఊ ద హెల్ ఆర్ యు మ్యాన్ అంటారు. నువ్వు ఇంత ప్రయత్నం చేస్తే ఇంత గిత్తే. రెండోది ఐఎమ్ టెల్లింగ్, ఎవ్వడికి అభిమానం అంటే ఇష్టం ఉండదు. రియాలిటీ యూ డోంట్ లైక్ దెమ్. నువ్వు ఎప్పుడు 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. వాడిని తీసుకో దగ్గరికి, కొరికి చంపేస్తారు. అనవసరంగా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసినావు. ఇప్పుడు నేనున్నా, నన్ను చూసి ఎవడు ఎగ్జైట్ కాడు, ఎందుకంటే సత్యం చెప్తున్నాను. అవును. అదే ఇప్పుడు సెలబ్రిటీ టోనీ రాబిన్స్ అనుకో, వాడక్కడ సరే, ఆయన అక్కడ, జనాలు ఇక్కడ, బాడీ గార్డ్స్ అయిపోయింది కదా. అది నీకు నచ్చుతుంది, అది గలీజ్ ఉంది, అది యూ షుడ్ మీట్ ద అదర్ పర్సన్. సరే, నాకు ఒకటి అర్థమైందన్న, మీరు బాగా గుర్తిస్తున్నారని నాకు అర్థమైంది. ఈ గుర్తించడం ముందు ఇంపార్టెంటా, అవేర్నెస్ ఇంపార్టెంటా? అదే అవేర్నెస్ అంటేనే గుర్తించడం. రెండింటికి ఏదో చిన్న డిఫరెన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది అన్న. అవేర్నెస్ ఉండటం వల్ల ఇప్పుడు లైట్ వేయడమే కనపడ్డం, కన్ను తెరవడమే కనపడ్డం. ఏది ముందు? రెండు ఒకటేసారి. నాకు అవేర్నెస్ అంటే డిస్క్రిమినేషన్ లేకుండా గుర్తించడం అంతే, భేదభావం లేకుండా చూసే చూపు. ఓకే, సమాభావం సమస్థితి అవన్నీ తర్వాత మళ్ళీ యూ హ్యావ్ జస్ట్ సీన్ ఇట్ అంటే, జస్ట్ సీన్ ఇట్, అది ఉంది అని తెలుస్తుంది. మనసులో ఏది లేదు, అది ఉంది అని, న్యూట్రల్ స్థితిలో అది ఉంది. ఫోన్ని ఫోన్గా, ఆ పక్కనున్న ఫోన్ ఆ పక్కనున్న ఫోన్గా, ఆ రెండింటి మధ్యలో గ్యాప్గా అట్లా చూసే స్థితి తప్ప. ఇప్పుడు నెక్స్ట్ అవేర్నెస్ ఎప్పుడు కరప్ట్ అవుతుంది, ఇది నాదని అది నీదని అని కరప్ట్ అయింది. సో శుద్ధమైన చూపు అంటే డిస్క్రిమినేషన్ లేనిది, అది వేరే డైమెన్షన్. అది ఇట్లా చెప్తే అర్థమయ్యేది కదా, కొంచెం నాకు అర్థమైంది. సో ప్రపంచం పడిపోతే తప్ప తెలియదు, ప్రపంచం పడిపోవాలి 100%. ఇప్పుడు ప్రతిదానికి ప్రపంచం పడాలి. అయితే మీరు చెప్పిన దానికి ఆరోగ్యం రావాలంటే మేము ప్రపంచంతో నిండిపోయి ఉన్నాం. అది వేరు బై, జంక్ పడిపోతేనే ఆరోగ్యం, అంతే. సో ఆరోగ్యం కోసం స్పెషల్ గా ప్రయత్నించాల్సిన అవసరం లేదు, జంక్ తీసేయాలి. ఫస్ట్ తీసేస్తే ఆల్రెడీ సగం ఆరోగ్యం వచ్చింది. నిద్రపో సగం ఆరోగ్యం వచ్చింది, ఎక్కువ మాట్లాడక సగం ఆరోగ్యం వచ్చింది, స్టాప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ సగం ఆరోగ్యం వచ్చింది, ఈ డ్రింక్ గుడ్ వాటర్, ఈట్ గుడ్ ఫుడ్ సగం ఆరోగ్యం వచ్చేసింది, తర్వాత కంఫర్టబుల్ డ్రెస్సెస్ సగం వచ్చింది, అంతా బయటకు పెట్టుకో, ఇవంతా కలిపి. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. వాట్ సెంటర్ నువ్వే ఉన్నావు, సెంటర్ నేనే నిర్ణయించింది నీవే. ఓకే, అట్లా. అయితే ఫైనల్ అన్న, ఇప్పుడు ఈ గుర్తించడం అనేది ఉంటుంది కదా, దీనికి కాస్త రూట్లోకి వెళ్దాం. ఇప్పుడు మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు తెలియదనే గుర్తించలేకపోతున్నావా? తెలిస్తే ఎందుకు? ఉదాహరణకి ఎప్పుడన్నా విషయం తాగాలని ట్రై చేసావా? ఆ విషయం కాబట్టి తాగు, అట్లా తెలియాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారన్న, తప్పుగా అనట్లేదని. అదే కాదు, ఎగ్జాంపుల్ దగ్గరికి రా.
అక్కడే జవాబు ఉంది. మళ్ళీ ముందుకు వెళ్ళకు విషయం తాగితే చచ్చిపోతాం అని తాగకుండా ఎట్లా తెలిసింది? అర్థమవుతుంది కదా. అట్లా అర్థం కావాలి. ప్రపంచం అట్లా పడిపోవాలి, విషం పడిపోయినట్టు. నువ్వు తాగనే లేదుగా, ఎట్లా తెలిసింది మరి? అంటే నువ్వు స్పష్టంగా ఎరుక అంటది, యూ హ్యావ్ సీన్ ఇట్. అదేమిటి, దాని ఇంపాక్ట్ ఏమిటి, అది తాగితే ఏమవుతుంది, మొత్తం ఒక క్షణంలో అర్థమైపోయింది. అందరికి ప్రపంచంలో ఎవరికి కన్ఫ్యూజన్ లేదు ఈ విషయంలో. ఓకే, విషయం ఎట్లయితే పడిపోయింది నీ మనసులో, నీకు ఫ్రీగా ఇచ్చినా తీసుకో. నువ్వు ఏకాంతంగా ఉన్నా తాగవది. 100% తెలుసు నీకు. తెలియడం అంటే అట్లుంటుంది. నువ్వు తెలిసి కూడా తాగవు, తాగుబోతు కూడా తాగడు. మరి తెలిసి కొన్ని తప్పులు చేస్తే తెలియదని అర్థం. ఇంకా తెలియలే, తెలిస్తే చేయబడదు. ఇప్పుడు మేము ప్రాపంచికంగా కొన్ని తప్పులో వాట్ ఎవర్ ఇట్ మే బి, తెలిస్తే అది చేయబడదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్గా తెలుసేమో, అదే తెలియడం కిందికి రాదు. జీవనశైలిగా తెలియదు. తెలిసిన మరుక్షణం పడిపోతుంది అంతే. తెలిసిన మరుక్షణం పడిపోతుంది, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అది ప్రాక్టీస్ లేదే లేదు. ఇప్పుడు విషయం తాగొద్దని ప్రాక్టీస్ ఏమైనా చేసినావా? చేయలే, అయిపోయా. సో గుర్తించడం ప్రాక్టీస్తో సంబంధం లేదు. అస్సలు ప్రాక్టీస్ చేస్తే ఇట్లా గుర్తిస్తావు. అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ చేసేది కాదు. మరి మేము డిసిప్లిన్ అని అది డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్. ఇందులో డిసిప్లిన్ ఏముంది? ఇప్పుడు అనవసరంగా మాట్లాడడం వల్ల గొడవ అవుతుంది, ఒక 20 సార్లు అయింది, సడన్గా నువ్వు గుర్తించాను, ఇంకా జీవితంలో అనవసరంగా మాట్లాడలేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు మట్టి ఉంటే 2 సార్లు పడ్డాను నేను. ఆ మట్టి చూస్తున్న భయం వేసి అంతే. ఏ పుస్తకం చదవలేదు దానికి. అట్లా ఈ విషయం తాగితే చచ్చిపోతా అన్నది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కదా, నీకు తెలియలే. దాని మూలం అంతా తెలిసిపోయింది. అయితే ఇప్పుడు అనుకుంటుంది కదా, నాకు నమ్మకం లేదు భయ్యా, ఒకసారి చూడాలని కూడా అన్నాడు. అన్న మూలం అంతా గుర్తించడంలోనే ఉందా? అయితే ఇంకేముంది? ఇప్పుడు అది తెలుసుకున్నావా లేదా విషయం గురించి? ఏ విషయం? విషయం నాకు తెలుస్తుంది. అట్లా నువ్వేం సాధన చేయలేదు. ఇప్పుడు ఒకడు 100 సార్లు చెప్పినా అర్థం కాలేదు, ఎవరు చెప్పుకుని ఎట్లా అర్థమైంది? అంటే ఎప్పుడైతే నీ లైఫ్కి అత్యంత ఆవశ్యకం దెబ్బతింటుంది, అందుకని తాగుతుంది. ముందు చెప్పిన ఆవశ్యకం, అవసరం అండ్ ఆభరణం. అత్యంత ఆవశ్యకానికి దెబ్బ పడుతుందంటే నువ్వు అర్థమైపోయింది, అది వద్దు నాకు. అంటే ప్రాపంచిక విషయాలు కూడా నీ ఆవశ్యకాన్ని కొంచెం దెబ్బతీస్తున్నాయి తెలిస్తే పడిపోతుంది. అది గుర్తించినప్పుడు ఎట్లా పడిపోతుంది? చిన్నపిల్లవాడికి ఇస్తే తాగుతాడు విషయం, వాడికి ఆవశ్యకమో తెలియదు, అవసరమో తెలియదు, ఆభరణమో తెలియదు. సో దట్ ఇస్ ద హోల్ పాయింట్. సో మొత్తం అంతా గుర్తించడంలోనే ఉంది. మన పనే అది. సో అన్న ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే మొత్తం గుర్తించడం సాధన కాదు, ప్రతి నిమిషం ఎరుగుతూ ఉండడమేమో. ఎరకే నీవే ఉండడము కాదు, అదంతా భాష నీవే. అది కానీ మళ్ళీ మళ్ళీ వెనకాత ఏదో ఎఫర్ట్ పెడుతున్నాను. ఎఫర్ట్ అంతా తెలియకనే పెడుతున్నావు. ఇప్పుడు మొన్న నేను ఈ రోజు అంతా ఎరుకులో ఉందాం అనుకున్నాను నేను మామూలుగా. అంటే అదేంటో తెలిస్తే అది వెంటనే పుడుతుంది. అందుకని మనం సింపుల్గా బెస్ట్ వే ఏంటంటే, ఎరుక అనేది ఇంకా నాకు సమగ్రంగా అర్థం కాలేదు అని చెప్తే అది అందుబాటులోకి వస్తుంది. రాంగ్గా అర్థం చేసుకుని ముందుకెళ్ళొద్దు. సో నో ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బేటం ఏంటి? వర్తమానమే నువ్వు అవ్వాలి. వర్తమానంలో ఉండి చేయడం అన్నది ఆక్సిమోరాన్. అలా ఎప్పుడు జరగదు. ఓన్లీ భాషలో చెప్తాం, భాషలో అలా చెప్పబడుతుంది. రియల్గా వర్తమానంలో నేను శ్వాసించాలి అనే ఉండదు. నువ్వు శ్వాసిస్తున్నావు అంటే వర్తమానంలో ఉందనేది అంతే. దెర్ ఇస్ నో ఆ సపరేషన్ లేదు. అట్లా నేను ఆనందంగా ఉండాలి, అది అబద్ధం. ఉంటావు లేకపోతే ఉండవు, అంతే. ఉండాలి, ఉండవు, డ్యూయాలిటీ లేదు. ఆనందంగా ఉండాలంటే లేవనేగా. నేను బాగుండాలనుకుంటున్నా అంటే లేవనే. నువ్వు బాగున్నావు అనుకో, ఈ థాట్ కూడా రాదు నీకు. ఆరోగ్యం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అదే ఇప్పుడు నెబ్యులైజర్ ఉంటారు కదా, ఆస్తమా వస్తే పెట్టుకుంటారు. నువ్వు ఇప్పుడు కొన్నావా? నేను కొనలేదు. అట్లా ఉంటుంది. నాకు అన్వాంటెడ్ అనిపించింది. దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు నీ శ్వాస బాగుంటే ఎన్ని మెడికల్ ప్రొడక్ట్స్ పడిపోయినాయి చూడు. అట్లా నువ్వు బాగుంటే ప్రపంచం. అలా ప్రపంచంలో అందరం మానసిక మా మోటివేషన్ పని ఉండదా అన్నది. నువ్వు మోటివేషన్ నుంచి బయటకు వచ్చిన మోటివేషన్ అంటే లేనిది చెప్పడం కాదు. ఇప్పుడు నేను కూడా మోటివేషనే చేస్తున్నా, కానీ దాంట్లో ఏంది విషయాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఏది అవసరము, ఏది ఆవశ్యకము, ఏది
ఆభరణము ఏది ఉంచుకోవాలి, ఏది పడేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, దేనివల్ల సమస్య వస్తుంది, దేనివల్ల వస్తలేదు, ఎలా ఉంటే బాగుంది, ఏం తింటే బాగుంది, ఎక్కడ కూర్చుంటే బాగుంది, ఎందుకు బాగుంది, ఏ దిక్కు బాగుంది, ఏ మూల బాగుంది, ఫిగర్ ఇట్ అవుట్. పూర్తి స్పృహతో ఉండాలి. స్పృహ మనిషి అంటేనే స్పృహ. చివరికి మిగిలేది ఆ ఎరుక, ఆ స్పృహ, సాక్షి, నిష్కామకం. ఇవి నీ యొక్క ఒరిజినల్ స్టేట్స్. ఇది ప్రాక్టీస్ చేయలేవు అని పక్క జరిగితే ఉంటుంది. సో సింపుల్. అంటే ఇంత మాట్లాడితే ఏదో మనం ఏదో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మాట అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు నేను చాలా చెప్పాను కదా, ఎనర్జీతో స్పీచ్లు ఇచ్చేవాడిని. నా వీడియోస్లో అవే ఉంటాయి. నేను ఇచ్చా ఒక 10 వీడియోలు. అసలు తీసేసాను ఎమోషన్ మొత్తం. అంటే ఎందుకు అది అనవసరం అనిపించింది నాకు. అనవసరం, నువ్వు ఇలా మాట్లాడు. ఇప్పుడు నేనున్నా అంతరిస్ అన్న కంటెంట్ ఒకటి ఇస్తాడు, కమాన్ సాధించడానికి మనం చేద్దాం, సేమ్ అదే అన్న. కమాన్ ఫ్రెండ్స్, వీడియోలో ఉండాలి. నీకే గతి లేదు, నువ్వు ఇలా ఉండు, నువ్వేదైనా సాధించగలవు, నీ వల్ల అవుతుంది చెప్తారు ఊరికే. అట్లా ఏది సాధ్యమో అదే సాధించబడుతుంది, ఏదైనా కాదు. అవునా? ఏదైనా ఎట్లా సాధ్యం. కెపాసిటీ పెంచుకునేది లేదు. ఎట్లా పెంచుకుంటావు? ఫెడ్రిక్ అది స్టెప్ బై స్టెప్ చెప్పాడు కదా, నువ్వు సూపర్ మ్యాన్ అవుతావని. ఫెడ్రిక్ నీసే సూపర్ మ్యాన్ బుక్ ఉంది కదా. ఒప్పుకుంటున్నా, అది ఎవరైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసిండో ఆ ట్రాన్స్లేటర్ నమ్మడానికి వీల్లేదు. సూపర్ మ్యాన్ నిర్వచనం జరతుష్లో కూడా అదే ఉంటుంది. జరతుష్లో ఉన్నది సూపర్ మ్యాన్ అంటే నిర్వచనం ఏంటి అసలు? అది చెప్పు. సూపర్ మ్యాన్ అంటే ప్రపంచం గురించి చెప్పాడు. సూపర్ మ్యాన్ అంటే అది కాదు, ఆ సూపర్ మ్యాన్ కాదు. దెన్ అకార్డింగ్ టు నీషే వాట్ ఈస్ ఇట్, డిఫైన్ ఇట్. ఆ వర్డ్ వాడకు, దాని నిర్వచనం చెప్పు. నువ్వు లైఫ్లో నెంబర్ 1 అయిపోవాలని ప్రపంచకంగా చెప్పాడు. ఏదైనా సరే నువ్వు అన్ని సాధించాలి. జరాతృష్లో అది ఉందంటావా? జరాతృష్లో గాడ్ గురించి ఉంది. గాడ్ చేసాడు. మధ్య మధ్యలో ఇవి ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 అంటే నెంబర్ 1 అంటే ఆధ్యాత్మిక నెంబర్ 1 కాదన్న. కాదు ప్రాపంచిక. ఫెడరిక్ నీషే సంపాదించాలి, నువ్వు అన్ని సాధించాలి, అది కాంటెక్స్చువల్గా చెప్తున్న వాడే అది చేయలేదు కదా. జరాతృష్లో చేయలేదు. అదే ఈయన ఫెడరిక్ నీషే చేయలేదు. ప్రపంచంలో కోటేశ్వరుడే ఉన్నా ఆయన. ప్రపంచ మనుషుల్ని ఇంత కదిలించాడు కదన్నా. నేను చెప్పి నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావుగా. పోనీ ఇంకో చిన్న అనాలజీ ఇస్తా. ఇప్పుడు డబ్బు సంపాదించడం, డబ్బు ఎలా సంపాదించాలని చెప్తున్నాడు. ప్రశాంతంగా ఉన్నవాడు ప్రశాంతంగా ఉండాలని చెప్తాడు. అవును అవును, అది నా పని అంతే. ఓహో, అట్లీస్ట్ అలా తీసారా? అంటే వాడికి అది పరిచయం. మరి ఫెడరిక్ నీషేది ఎందుకు ఆ బుక్ లో జరాతృష్ట అన్నది ఫెడరిక్ నీషే వేశారు, అందులో ఫోటో వేసి స్టేట్మెంట్ వేశారు ఒకటి. అదే చెప్తున్నా. జరాతృష్ట చదివావా? ఫుల్గా చదవలేదు. చదువు సరే. అందులో ప్రపంచం అసలు లేనే లేదు. అది క్వశ్చనింగ్ ఉంటుంది దీనికి. ప్రాపంచిక విషయాలు, అసలు ప్రాపంచిక విషయాల గురించి చర్చ లేనేదిలే అందులో. సూపర్ హ్యూమన్ లేదా సూపర్ మ్యాన్ అంటే ఏమి లేకున్నా నువ్వు ఆనందంగా ఉండే స్థితి గురించి చెప్పడం. అది ఇట్స్ నాట్ అబౌట్ వరల్డ్ రిచెస్. అవునా? నెంబర్ 1 అంటే ఇక్కడ ఎవడు లేదనుకో, ఉన్నది నెంబర్ 1గా. అట్లా ఇప్పుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు, వీటి నిలబడ్డారు, అదే నెంబర్, అదే 1. నువ్వే 1. మన అడవి ఎగ్జాంపుల్ ఉంది కదా, అడవిలో ఎవరు. సో అందుకని మనం ఏదైనా రకరకాలుగా మనకు నచ్చినట్టు మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఆ ఒరిజినల్ సెన్స్ ఏమిటనేది కూడా పట్టుకునే ప్రయత్నం చేయాలి. సూపర్ఫిషియల్గా మనం కోడ్ చేయడం కాదు. జరాతృష్ట నేను చదివాను కాబట్టి అందులో ప్రాపంచిక కోణాలు ఏమీ లేవు. ఇప్పుడు జరాతృష్ట ఊరికే నేను కొన్ని స్టేట్మెంట్స్ కొడతా చూడు, అవి చదివి ముగిద్దాం. ఇది స్వర్గము నరకము నీకెడ తెలిసేనే, తరనానన నారరనానన తరనరనానరనా ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. చైతన్య గారు, జరాతృష్ట కోట్స్ అని కొట్టిన చూద్దాం. ఇందులో స్టేట్మెంట్స్ అంతా అంటే అన్న ఇది ఎందుకు అన్నానంటే నాకు ఫెడరిక్ నీషే కొంచెం ఇష్టం. అంటే అంటే నేను మోటివేషన్ అవన్నీ వదిలే. సో మన కళ్ళెదురుగా ఉంది. సరే సార్. ఐ ఆమ్ ఏ ఫారెస్ట్ and a night of dark trees, but he who is not afraid of my darkness will find banks full of roses under my cypresses. ఓకే. అంటే నేను ఒక అడవి లాంటి వాడిని,
నాకు చీకటి అంటే భయం లేదు. ఈ కాంటాక్ట్ చెప్తున్న ఇందులో డబ్బు ఎక్కడ ఉంది? ఇంకా కిందకి రా అన్న. ఏదైనా దేర్ ఈస్ మోర్ విజ్డమ్ ఇన్ యువర్ బాడీ దాన్ యువర్ డీపెస్ట్ ఫిలాసఫీ. చూడు, నీ శరీరానికి ఉన్నంత అవగాహన నువ్వు అర్థం చేసుకునే విషయానికి ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఒక స్టేట్మెంట్ దాంతో కోయిన్సైడ్ అవుతుంది. అదేంది? నీ జ్ఞానోదయాన్ని చివరిగా అనుభవించేది నీ శరీరమే. ఓకే, ఇంకొచ్చు కింద రా అన్న. అండ్ వన్స్ యు ఆర్ అవేక్ యూ షల్ రిమైన్ అవేక్ ఎటర్నల్లీ. వన్ మస్ట్ బి ఎ సీ టు రిసీవ్ ఏ పొల్యూటెడ్ స్ట్రీమ్ విదౌట్ బికమింగ్ ఇంప్యూర్. ఎక్కడ ప్రపంచం ఉండదు అసలు. ఏదైనా చూసుకో, నీ ఇష్టం. అన్న ఫ్రెడరిక్ నీసే సూపర్ మ్యాన్ కోట్స్ అనుకుంటాను. సరే అలాగే కొడతాను. ఏ లేదు నాకు కొంచెం సంశయం ఉందన్న, చూద్దాం. Behold, I bring you the Superman. The Superman is the meaning of the earth. Let your will say. The Superman shall be the meaning of the earth. అంటే ఏంది? ఈ ప్రపంచానికి సంబంధించిన ఒక కాంటెక్స్ట్. వాట్ ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్ ఎ రోప్ టైడ్ బిట్వీన్ బీస్ట్ అండ్ ఓవర్ మ్యాన్. A rope over an abyss, a dangerous across, a dangerous on the way, a dangerous looking back, a dangerous shuddering and stopping. The human being who has lost himself is like a polluted stream. For him the Superman is an ocean. చూడు, అంటే నువ్వు ఒక అనంతంగా ఉండు, ఒక్కడివే ఉన్నట్టుండు. ఇప్పుడు సముద్రం వేరేది ఉందా? లేదు. సముద్రం పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? ఉంటుందా? వింటలేవు. సముద్రం పెద్దగా ఉందా చిన్నగా ఉందా? ఉంటుందా? ఉంటుంది. సో సూపర్ మ్యాన్ అనేది ఉండే స్థితి గురించి వాళ్ళు చెప్తున్నది. మనం అర్థం చేసుకోకుండా ఒక్కసారి కింద మ్యూజిక్ అది తెలుసు. అది నేను పెట్టిన దట్ విచ్ డస్ నాట్ కిల్ అస్ మేక్ అస్ స్ట్రాంగర్. ఏదైనా సరే ఆ ఫిలాసఫికల్గా చెప్పిన దాంట్లో నువ్వు డబ్బు సంపాదిస్తావు అని ఒక స్టేట్మెంట్ చెప్పించిన. మరి ఈయన తీసుకునే కదా ఐరన్ ర్యాండ్ ఫిలాసఫీ స్టార్ట్ అయింది. నువ్వు లింక్ స్ట్రైట్ కొట్టాడు. ఐ డోంట్ అంత ఆర్జీవీ అని చెప్పాడు నాకెందుకు. ఐరన్ ర్యాండ్ ఫిలాసఫీ ఏందే కదా కోర్ అనవసరం నాకు. నేను అంటున్నా ఇతను చెప్పిన దాంట్లో జరాతుష్ట కావచ్చు తన కోర్ అండర్స్టాండింగ్లో ఇఫ్ యూ అండర్స్టాండ్ లైఫ్ యూ మేక్ మోర్ మనీ. డబ్బు కోసం ఏ బుద్ధున్నాడు అది చెప్పాడు. ఎందుకంటే అది మీనింగ్లెస్ అని తెలుసుకున్నప్పుడే ఫిలాసఫీ పుడుతుంది. ఫిలాసఫీ ఎక్కడ పుడుతుంది చెప్పు? ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాలంతా నిరర్థకం. మోటివేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ ఆ డెప్త్ వేరే. ఇదైతే కోర్ గురించే చెప్పింది. ఎవడైనా అదే చెప్తాడు. ఐరన్ ర్యాండ్ అయినా కోర్ గురించి చెప్తుంది. దాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు అన్నది నీ ఛాయిస్. సో డిఫరెంట్ మైండ్స్ కాబట్టి మేము ఇలా తీసుకొని మేము ఇలా. ఇన్ హెవెన్ ఆల్ ద ఇంట్రెస్టింగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్. ఓకే, దాని కొంత కోరింది తెలుసా? మంచోళ్ళంతా స్వర్గానికి పోతారు. మంచోళ్ళు ఉన్న చోట చాలా బోర్, అంతా నిశ్శబ్దం కూర్చున్నారు. ఎంత బోర్ వస్తుంది. అది నరకంలో హిట్లరు మావోజేడాంగ్ ఇట్లాంటి వాళ్ళు అంతా ఉంటారు. మజా వస్తుంది. బాంబులు వేసుకుంటారు, కొట్టుకుంటారు. అంటే నీకు టైం పాస్ అవుతుంది అక్కడ. చూసినా దేర్ ఆర్ నో ఫ్యాక్ట్స్, ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్. సో సరైన వ్యక్తి ఏం చెప్తాడు? ఫ్రెడరిక్ నీషే అదే చెప్పాడు. మన సబ్జెక్ట్ అది కాదు. ప్రపంచం గురించి ఎవడు చెప్పాడో అల్టిమేట్గా హ్యూమన్ వెల్ బీయింగ్ గురించే మాట్లాడతాడు. రియల్ పర్సన్ అల్టిమేట్గా అక్కడికే వస్తుంది. అల్టిమేట్ ఏదైనా చర్మస్థాయి అదే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరికే కొట్టే ఏదో that which does not kill us makes us strong. He who has a why to live can bear almost anyhow. Without music life would be a mistake. ఇక్కడ నీకు మనీ ఉండదు. టు లివ్ ఇస్ టు సఫర్, టు సర్వైవ్ ఇస్ టు ఫైండ్ సమ్ మీనింగ్ ఇన్ సఫరింగ్. అంటే ఎక్కడ చూడు హ్యూమన్ లైఫ్ గురించే ఉంది. లైఫే మాట్లాడుతున్నాడు కదా. ప్రపంచం గురించి ఎవడు మాట్లాడు? ఎవడో బుద్ధి లేనోడు ఊడికి చెప్తాడు డబ్బు సంపాదించు, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు, నువ్వు అనుకుంటే కారు కొనుక్కుంటే. అంత మీనింగ్లెస్ అది. జస్ట్ ఎందుకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కార్ వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి. ఆ కార్ అనుకోవడం ఎందుకు? ఇంకో డబ్బు ఉన్నవాడు
నువ్వు ఎప్పుడూ అనుకున్నావా నేను అనుకుంటుందని చీపురు కొంటా అని? ఎందుకు అనుకో చెప్పు? అనుకుంటా చీపురు కొనుక్కో అనుకో, అది సాధ్యమైంది అంతే. అంటే అదే నీ దగ్గర డబ్బు ఉందనుకో అనుకోవడాలే లేవు ఇంకా. అనుకోవడాలే. అప్పుడు నీ లైఫ్ ఏంది మరి? ఏమనుకుంటావు అప్పుడు? అవును కదా, అప్పుడు ఏమనుకోం కదా, జస్ట్ హాయిగా ఉంటే చాలు. అవునా, హాయిగా ఉంటా. అప్పుడు ఇప్పుడే అనుకో. లేనప్పుడు ఎలా అనుకుంటాం? అవి ఉండడం వల్ల హాయి లేదని తెలిసింది కాబట్టి అనుకుంటున్నావు. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరికైతే 50 కార్లు ఉన్నాయో వాడు వాకింగ్కి వెళ్తున్నాడు. అట్లా. సో హాయ్ అనేది ముందే ప్రాక్టీస్ చేస్తే లేకపోయినా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు మీరు. అది అల్టిమేట్. నేను చెప్తున్నాను కాదు, ఎవడైనా అల్టిమేట్ గా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు. అనుకుంటూ చచ్చిపోకు. అది ఎట్లా వస్తావు ఫిగర్ అవుట్ చేయి. ఎంతకాలం అనుకుంటావు ఐ వాంట్ టు బి హ్యాపీ? నో. మీ అఫర్మేషన్స్ అలాగే అనుకుంటాం. అది ఎవరైనా ఏమైనా ఇప్పుడు పడిపోయలే అన్న, ఇప్పుడు క్లారిటీ వచ్చి పడిపోయింది. అది ఇప్పుడు పడిందిలే, లేదంటే ఇంకెన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు. సో బెటర్ మనం రేపు ఒక మంచి టాక్ చేయడానికి సబ్జెక్ట్ ఉంది. ఊరికి రాస్తున్న పేపర్ మీద, ఆ తర్వాత బాయ్ చెప్తా. 3 పదాలు. ఆవశ్యకం, రెండోది అవసరం, ఆభరణం, మూడోది ఆభరణం. ఈ 3 తెలుసుకుంటే లైఫ్లో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఇంకా. ఏది నీకు అత్యంత ఆవశ్యకము, ఏది నీకు అత్యంత అవసరము, ఏది నీకు ఆభరణము అని తెలుసుకుంటే సరే లైఫ్. నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్ అని అంటాడు కదా, ఈ 3 తెలుసుకో, అయిపోయా. నువ్వు అద్భుతమైన ఈ 3 తెలుసుకుంటే నువ్వు బుక్ రాయొచ్చు. ఎవడైనా రాయే సబ్జెక్టు. నాకు ఏది ఆవశ్యకము అందరూ సేమ్ ఉంటుంది, ఏది అవసరము ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది, ఏది ఆభరణము ఇది అవసరం నేను తెలుసుకుంటాను లాస్ట్. ఈ 3 పెట్టి టైటిల్ ఇదే అన్న. దీంట్లో ఒక 10 పేజీలు రావచ్చు ఎప్పుడో ఒకప్పుడు. జస్ట్ ఊరికే పెట్టినా ఉంటుంది అట్లా. ఓకే, మంచిది. మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో కాదు, ఫోటో అడిగా. వీడియో తీస్తున్నారా? ఓకే పర్లేదు, ఫోటో అడిగా. సరే బాయ్ చెప్పేసి. బాయ్ చెప్పాను. బాయ్. నీకేం అర్థమైందో చెప్పు. 30 seconds. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా విపరీతమైన ఒక అబ్సెషన్ మెంటాలిటీ అనమాట. అంటే అనుకున్నది సాధించేది, ఎంతైనా కష్టపడిపోవాలి ఇప్పటికీ ఉంది. కాకపోతే కొంచెం మరి ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి అన్న ద్వారా అవి పడిపోతుంది. అయితే ఇప్పుడు ఏదైనా సాధించడంలో పని చేయాలి, కానీ అది ఒకవేళ వచ్చినా రాకపోయినా సరే అందులో బాధపడాల్సిన అవసరం లేదు, సఫరింగ్ అవ్వాల్సిన. అప్పుడు ఇంకెక్కువ పని చేయొచ్చు. ఇప్పుడు గతంలో నేను పని చేయడం కంటే ఎక్కువ ఆలోచించేవాడిని, పరచింతన అనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రాప్ వల్ల ఇప్పుడు ఏంటి, పని మాత్రమే మిగిలింది, మిగతావన్నీ పడిపోయాయి. సో పని ఉంటే పని నుంచి అన్ని ద్వారాలు తెరుస్తాయని నాకు అర్థమైంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పనే నమ్ముకోవాలి, పనిలోనే ఆనందం ఉంది. అలాగే పరచింతన ఉండకూడదు, భేదభావం ఉండకూడదు. ముఖ్యంగా నేను 3 నెలల క్రితం అన్నతో చేసిన వీడియోలో ఈ ఎదురు చూడటం అనేది కాన్సెప్ట్ ఎగిరిపోయింది అనమాట. అది ఎంత ఇరుక్కుపోయానంటే ఒక 4 సంవత్సరాలు ఎదురు చూడడంలో. దయచేసి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సో కాల్డ్ మోటివేషనల్ స్పీకర్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే టైటిల్ పెట్టి ప్రజల్ని ఎదురు చూసేలా చేస్తున్నారు. మీరు ఎదురు చూడొద్దు. నేను అందులోంచి బయటపడిన తర్వాత నా హ్యాపీకి ఇంకా అవధులు లేవు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి 10,000 కోట్లు ఇచ్చి ఇది ముఖ్యమా, ఈ సత్యం తెలియడమా అంటే నాకు ఈ సత్యం తెలియడం ఇంపార్టెంట్. తర్వాత ఒక 3 నెలలు నేను అన్న వీడియోలు చూసుకుంటూ తెలుసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతినిత్యం ఏదో ఒక పని చేసుకుంటే ఆ పనిలోనే చాలా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇంక పని చేసేటప్పుడు దేని గురించి ఆలోచించం కదా, ఈ ఒక్క చిన్న లాజిక్ తెలుసు. లేదంటే మనసు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ అన్నంత కాకపోయినా ఒక 1% 2% అది నేర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీకు ఆవశ్యకుంటే మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రేసానికి అందరికీ.